వెల్కమ్ అండి. వెల్కమ్ టు అన్‌అకాడమీ. సో, ఫ్రీ క్లాసెస్ తీసుకోక చాలా రోజులైంది. శంకర్ గారు వెల్కమ్ అండి. రేవంత్ గారు వెల్కమ్. ఒక షెడ్యూల్ లేకుండా అయిపోయిందమ్మా. డిస్టర్బెన్స్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనం ర్యాపిడ్ టెస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అంటే హిస్టరీకి సంబంధించి మీకు ఎలాగూ ఇప్పుడు పెట్టేటువంటి వార్డ్ సెక్రటరీ జాబ్స్ కానీ, లేదా మీకు ఏ ఎగ్జామ్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా హిస్టరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. హిస్టరీకి సంబంధించి కనుక మనం ముఖ్యంగా మేజర్ గా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా చూసినప్పుడు 1 మినిట్ అమ్మా ఒక్కసారి నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నా క్లాస్ అనగానే ఆల్మోస్ట్ చాలా మంది లైవ్ లో జాయిన్ అవుతారు. హేమ గారు ఉన్నట్టున్నారు కదా. ఎవరైనా ఉంటే గ్రూప్ లో జాయిన్ ఒక్కసారి పోస్ట్ చేయండి అమ్మా, లైవ్ క్లాస్ స్టార్ట్ అయిందని. 1 మినిట్. ఇక మనం ఎంసీక్యూ స్టార్ట్ చేద్దాం. నేను పెద్దగా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. 52 బిట్స్ ఇక్కడ నేను ఇచ్చానమ్మా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క 1 మినిట్ తీసుకున్నా మనకి సరిపోతుంది. అన్ని కూడా ఇంపార్టెంట్ బిట్సే. అంటే నేను న్యూస్ పేపర్స్ నుంచి మనకి ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చే టైంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ కి సంబంధించిన ఆ బిట్స్ మాత్రమే పెడుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మన రూలింగ్ గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పేపర్స్ కాబట్టి అవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. అన్ని కూడా ఒక నోట్స్ లో నోట్ చేసి పెట్టుకోండి, లేదంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. వీలైనంత త్వరగా మనం ఎక్కువ బిట్స్ కవర్ చేయడానికి చూద్దాం. నేను ఇదివరకు ఒక 10-15 బిట్స్ పెట్టేసి అవి మాత్రమే ప్రాక్టీస్ చేపించేసి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ టాపిక్ అంటే ఎంసీక్యూస్ లెవెల్లో ఒక ఎగ్జామ్ లాగా, ఎందుకంటే ఆల్రెడీ మనం మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసాం. మీరు ఓల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేశారు. సరే, న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో అన్‌అకాడమీకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రవీణ మ్యామ్, సాయి గారు వెల్కమ్ అండి. వెల్కమ్. చాలా రోజులైంది కదా. ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ బ్యాచ్ కూడా మనకి స్టార్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి బ్యాచ్ టేకప్ చేస్తున్నాను. చాలా డీటెయిల్ గా మళ్ళీ మీకు ఇంకొకసారి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇంకా వేరే యూట్యూబ్స్ వినవలసిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లా. ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని నేనే కవర్ చేస్తాను. నెక్స్ట్ సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ కూడా పెడతాను. మ్యామ్ మీరు ఏది ప్రిపేర్ అవుతున్నారని చాలా మంది అడుగుతా ఉంటారు. నాకు కూడా ఇవాళ టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో చాలా మెసేజ్లు వస్తా ఉన్నాయి. మ్యామ్ మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అవుతారని నేను ఇవాళ క్లాస్ ఎండింగ్ లో బుక్ లిస్ట్ ఇస్తానమ్మా, స్పెషల్లీ గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 ప్రిపరేషన్ కి సంబంధించి. ఓకే, క్లియర్. ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి నేను ఖచ్చితంగా, ఎందుకంటే చాలా మంది నాకు మెసేజెస్ పెడుతున్నారు. నేను ప్లస్ క్లాసెస్ లో అది ఎక్కువగా చెప్పట్లేదు, ఫ్రీ క్లాసెస్ లో వాళ్ళ ఎండింగ్ లో చూద్దాం. ఇక న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో, నేను సబ్స్క్రిప్షన్ ఇంకా తీసుకోలేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎండింగ్ వరకు వినండి అమ్మా, ఎందుకంటే నా క్లాసెస్ చాలా రేర్ గా వస్తున్నాయి. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా పెడతా. ఇక ఈవినింగ్ 4 o'clock కి గనక చూస్తే సొసైటీ పేపర్ నేను స్టార్ట్ చేస్తున్నాను. డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, అందుకనమ్మా. ఓకే, వెరీ నైస్. సొసైటీ పేపర్ స్టార్ట్ చేస్తున్నాను, స్పెషల్లీ తెలంగాణ ఆస్పిరెంట్స్. ఎందుకంటే చెప్పలేమమ్మా, అమాంతం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో కూడా తెలియని సిచ్యువేషన్. మరి వస్తుందా లేదా అనేటువంటి డైనమాలో కూడా ఉంది, అది తెలంగాణలో టీఎస్పీఎస్సీలో. ఎందుకంటే వార్డు సెక్రటరీ పోస్టులు అన్నారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ లో పోస్టులు అన్నారు అని చెప్తూనే ఇమ్మీడియట్ గా ఏమంటున్నారంటే ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సాచురేట్ చేస్తాం. ఆ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి క్లరికల్ టైపిస్టులు అందరినీ కూడా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే గవర్నమెంట్ ముమ్మరంగా సాగిస్తుంది. దాని వల్ల మొత్తం రెక్టిఫికేషన్ అయిపోయాక, సాచురేట్ అయిపోయాక ఎన్ని పోస్టులు పెడతారనేది ఒక క్లారిటీ రావడానికి అయితే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ లో రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి నేను రెగ్యులర్ గా మీకు ప్రతి క్లాస్ లో కూడా చెప్తున్నాను. ఎండింగ్ వరకు వినండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎంసీక్యూస్ అంతా కూడా మీకు ఇలాంటి మామూలుగా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఎన్టీపీసీ కానీ, లేదా గ్రూప్ 1 స్థాయిలో నుంచి మొదలు పెట్టుకొని మీకు ప్రతి ఎగ్జామ్స్ కి సంబంధించి ఒక 50% ఈజీ బిట్స్ ఉంటే, ఒక 80%, ఒక 50% కొంత స్టఫ్ ఉన్నటువంటి బిట్స్ పెట్టారు. ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. ఇంకా నేను టైం వేస్ట్ చేయనమ్మా. ఎండింగ్ వరకు ఎవరైతే సబ్స్క్రైబర్స్, న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఎండింగ్ వరకు ఉండండి, ఎందుకంటే ఇక్కడ నేను పెద్దగా టైం వేస్ట్ చేయదలుచుకోలేను. ప్రవీణ మేకల నా యొక్క ఏదైతే రెఫరల్ ఉందో దానికి సంబంధించిన ప్రవీణ పిఎస్సి 10. మీరు అందరు కూడా చూస్తుండొచ్చు, ఆల్మోస్ట్ టాప్ 10 ఫ్యాకల్టీస్ లో వన్ ఆఫ్ ద మెంబర్. వితౌట్ నేను ఫ్రీ క్లాసెస్ లో కూడా ఒక మంచి పొజిషన్ మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం. థ్యాంక్స్ టు ఆల్ మై ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో. సరే, ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. నేను పెద్దగా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకునే అంశం కనుక తీసుకుంటే, ఇక్కడ నేను ఎంసీక్యూస్ కి సంబంధించి ఇక్కడ పెట్టానమ్మా. పోల్ కూడా పెడతాను, కానీ ఎక్కువగా టైం ఇవ్వను. ప్రతి క్వశ్చన్ కి ఒక 1 మినిట్ కంటే ఎక్కువ లేదు. ఫస్ట్ క్వశ్చన్ భక్త కన్నప్ప గురించి మనకి ఇక్కడ మేజర్ గా నేను పోల్ స్టార్ట్ చేస్తున్నాను. పోల్ స్టార్ట్ చేసేస్తున్నాను. భక్త కన్నప్ప గురించి మనకి మొట్టమొదటిసారిగా ఏ గ్రంథంలో చెప్పడం జరిగింది? భక్త కన్నప్పకు సంబంధించినటువంటి
సో మొట్టమొదటిసారిగా మనకి చెప్పినటువంటి గ్రంథం ఏదైతే ఉందో దానికి సంబంధించి. సో పోల్ స్టార్ట్ చేస్తాను. న్యూ బిట్స్ అమ్మా ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ ఇప్పుడు ఒక 1 వీక్ ముందు మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ కి సంబంధించిన ఎగ్జామ్స్ ఆ వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ నేను తీసుకొచ్చాను. సో ఏంటంటే దీనివల్ల అట్లీస్ట్ ఒక 1-2% అయినా బిట్స్ మనకు కవర్ అవ్వడానికి. ఇది బ్లైండ్ గా పెట్టడం ఎందుకంటే మనం ఎప్పుడు విన్నటువంటి టాపిక్. సో ఆర్యాస్ యొక్క టైంలో మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. గ్రూప్ 1 టాపిక్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కొంత మన యొక్క ఎథిక్స్ కి సంబంధించి కానీ మన యొక్క కస్టమ్స్ కి సంబంధించిన బిట్ ఒకటైనా కంపల్సరీ ప్రతి ఇయర్ అడుగుతున్నారమ్మా. ప్రతి ఇయర్ అడుగుతున్నారు. అలాంటి బిట్స్ కొన్ని నేను స్టార్టింగ్ లో పెట్టాను. స్టార్టింగ్ లో ఉన్నాయంతా కూడా గ్రూప్ 1 స్టాండర్డ్ కి సంబంధించిన బిట్స్. భక్త కన్నప్ప గురించి ఏ గ్రంథంలో మనకి ముఖ్యంగా తెలుపుతున్నారు. ఏదో బ్లైండ్ గా పెట్టినట్టున్నారు. సరే వాట్ ఎవర్, నాకు ఇక్కడ ఎక్కడ కూడా లీడర్ పోల్ లో కనిపించట్లేదు. సరే ఇక భక్త కన్నప్ప గురించి మనకి మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి పురాణం ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి పెరియ పురాణం. పెరియ పురాణంగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే క్లియర్. సో పెరియ పురాణంగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. నెక్స్ట్ యాదవులను వివిధ రాష్ట్రాల్లో పిలిచేటువంటి పేర్లు. సో ఇక్కడ పోల్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో యాదవులకు సంబంధించి మనకి ముఖ్యంగా మేజర్ గా చెప్పుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకుంటే వివిధ రాష్ట్రాలతో ఏ ఏ పేర్లతో పిలుస్తారు. వివిధ రాష్ట్రాలతో ఏ ఏ పేర్లతో పిలుస్తారు. ఓకే. సో ఏదమ్మా మనకి ఇది భక్త కన్నప్ప గురించి ఏ గ్రంథంలో. సో మచ్చ పురాణం, ఈ పెరియ పురాణం. సో నేను చెప్తున్నాను కదా ఇవన్నీ కూడా మనం ప్లేస్ లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను వేటి గురించి డిస్కషన్ టాపిక్ పెట్టట్లేదు. ఎందుకంటే ర్యాపిడ్ టెస్ట్ అంటున్నాను. ర్యాపిడ్ టెస్ట్ అంటున్నాను కాబట్టి మనం 52 బిట్స్ ఒక 60 minutes లో కవర్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ కవర్ చేద్దాం అంటే ప్లస్ లో. ప్లస్ క్లాస్ చెప్పేటప్పుడు మీకు చాలా డీటెయిల్ గా చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 classes లోనే ఉన్న సబ్జెక్ట్ అంతా చెప్పడం వల్ల సో ప్లస్ క్లాసెస్ లో పెద్దగా మనకి ప్రయారిటీ లేకుండా పోతుంది. సో అందువల్ల ఏంటంటే మనం ఇక్కడ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. వాటికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనం ప్లస్ లో చూద్దాం. ఓకే క్లియర్. సో లీడర్ పోల్ కూడా ఈసారి చాలా మంది కరెక్ట్ గా పెట్టారు. యాదవ్ వివిధ రాష్ట్రాలతో ఏ ఏ పేర్లతో పిలుస్తారు. సో అఫ్ కోర్స్ అమ్మాయి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. అందులో మనకి మహారాష్ట్ర దగ్గర దంగల్, అదేవిధంగా కర్ణాటక దగ్గర కురుబ. ఇక మనకు తెలిసినటువంటి అంశం ఏదమ్మా మనకి తెలంగాణలో మాత్రం కురుమ, అదేవిధంగా గొల్ల యాదవ అని పిలుస్తారు. ఈ కురుబ అనేటువంటి వర్డ్ మన కర్ణాటక నుంచి వచ్చింది. సో కర్ణాటక నుంచి వచ్చినటువంటి వాటిగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. నెక్స్ట్ అమ్మా సింధు నాగరికత యొక్క కాలంలో ఉన్నటువంటి ప్రజల గురించి సరైనటువంటి వాటిని గుర్తించండి. సో సరైనటువంటి వాటిని గుర్తించండి. దాదాపు ఎగ్జామినేషన్ ముందు ఇచ్చేటువంటి పేపర్ లో బ్లైండ్ గా ఒకటే ఆన్సర్ ఇస్తారు. సో అది మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. మీరు పూజించే దేవత అమ్మ తల్లి లేదా పశుపతి. సో అమ్మ తల్లి గురించి లేదా పశుపతి గురించి. సింధు నాగరికత వాళ్ళు ఎవరమ్మా ద్రవిడ కల్చర్ కలిగి ఉంటారు కదా. సో వాళ్ళు ఏది మనకి సూపర్ న్యాచురల్ పవర్స్ ని ఎక్కువగా పూజిస్తారు. అందులో భాగంగా మనకు ఉన్నటువంటి ఏవైతే సో అమ్మ తల్లి ఉందో దాంతో పాటు దేవుడు పశుపతిగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఇక రావి చెట్టును వీళ్ళు పవిత్రంగా భావిస్తారు. వీరికి ఇష్టమైనటువంటి జంతువు ఏదమ్మా మనకి తెలియని జంతువు. సో గుర్రం. ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి ఈజీ బిట్స్. అఫ్ కోర్స్ అందరు కూడా 89% కూడా కరెక్ట్ గా పెట్టారు. దివ్య నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారమ్మా. సంపత్, అదేవిధంగా హేమప్రావతి. ఓకే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేమో మనకి 5-1. ఓకే. సో ఆల్మోస్ట్ ఎక్కువగా చూస్తే మీకు టాపిక్ కవర్ అయ్యేటువంటి కాన్సెప్ట్ లో ఇలాంటి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో ఇది చూడండి మనకి నచికేతుడికి సంబంధించిన స్టోరీ. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టోరీ. నేను మీకు ఆర్యాస్ దగ్గర చెప్పినప్పుడు ఉపనిషత్తుల గురించి చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచికేతుని కథ ఈ క్రింది వాటిలో ఏ ఉపనిషత్తులో ఉంటుంది. ఫస్ట్ టైం విన్నట్టున్నారు కదా. సో నచికేతుడికి సంబంధించిన మనకి ఇంపార్టెంట్. సో అసలు ఉపనిషత్తులు అంటే ఏంటి అనగానే చాలా మందికి డౌట్. ఉపనిషత్తులు అంటే ఏంటి, వేదాలు అంటే ఏంటి, వేదాంగాలు అంటే ఏంటి, దాంతో పాటు తీసుకుంటే బ్రాహ్మణకాలు అంటాం. బ్రాహ్మణకాలు అంటే ఏమని చెప్తా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉన్నటువంటి అరణ్యకాలు అంటాం. సో ఇవన్నీ కూడా ఏదమ్మా ఆర్యులకు సంబంధించినటువంటి లిటరేచర్ చెప్పేటువంటి. సో ఆర్యులకు సంబంధించిన లిటరేచర్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. వీటన్నిటికీ కూడా చాలా చాలా చిన్న డిఫరెన్సెస్ మనకు కనిపిస్తాయి. సేమ్ పొజిషన్ దివ్య గారు మీరు లీడర్ పోల్ లో సో నెంబర్ 1 పొజిషన్ లో కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి నచికేతుడికి సంబంధించిన కింది ఏ ఉపనిషత్తులో మనకి కనిపిస్తుంది. అది వచ్చేసి సో ఇందులో మనకి తీసుకున్నటువంటి బృహదారణ్యకోపనిషత్తు మీరు ఎలాగో విన్నారు, మాండకోపనిషత్తు, కౌశికోపనిషత్తు. ఇవి 3 కూడా ఎగ్జామినేషన్ పర్పస్ గా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంది. లైక్ మీ అందరికీ కూడా తెలిసిన ఈజీ బిట్ ఏదమ్మా మాండకోపనిషత్తు. అందులో నుంచి మనం ఏం తీసుకున్నాం, సత్యమేవ జయతే అనేటువంటి ఏదైతే వర్డ్ ఫ్రేమ్ ఉంది కదా మాండకోపనిషత్తే కదా తీసుకుంది. ఇక బృహదారణ్యకోపనిషత్తు దానికి ఒక ప్రత్యేకత ఉంది. కౌశికోపనిషత్తు అంటారు, దీనికో ప్రత్యేకత. అసలు ఏంటి మ్యామ్ ఉపనిషత్తులు అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అంటే ముఖ్యంగా వేదాలకి ఉపనిషత్తులకు ఉన్నటువంటి తేడా ఏంటి. సో వేదాల్లో మనకు అనేకమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. అదేవిధంగా ఉపనిషత్తులు మనకి 108 అని చెప్తున్నారు. ఆ 108 లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది.
అసలు ఏం చెప్తుంది ఉపనిషత్తుల యొక్క కాన్సెప్ట్ ఏంటి, దాన్ని ఎవరు మనకి రాశారు, ఇవన్నీ కూడా మనం ఆర్య యొక్క కల్చర్ చెప్పినప్పుడు ఒక గ్రూప్ 1 స్టాండర్డ్ లో ఇంత తక్కువ రేట్ లో మీకు ప్రెజెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానమ్మా. వీలైనంత వరకు నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి, ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వడానికి మీకు అంత టైం దొరకదు, రివిజన్ చేయడానికి మీకు టైం ఉంటుంది, అలాంటిది మీకు టైం దొరికే ఛాన్స్ లేదు. సో ఇందులో ఆన్సర్ వచ్చేసేమో మనకి కాటకోపనిషత్తుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. కఠోపనిషత్తు అంటాం. కఠోపనిషత్తులో మనకి నచికేతుడి యొక్క స్టోరీ మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. ఓకే, ఇలాంటి అంతా కూడా గ్రూప్ 1 స్టాండర్డ్ బిట్స్ అమ్మా. ఖచ్చితంగా మనకు అడుగుతారు. సో దేంట్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అంటే మనకి మహాభారతం, రామాయణం కానీ పురాణాలకు సంబంధించినటువంటి ఒక 1-2 బిట్స్ అయితే మీకు సివిల్స్ లో కానీ అదేవిధంగా తీసుకుంటే మనకి గ్రూప్ 1 స్టాండర్డ్ లో మాత్రం కంపల్సరీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సరే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లీడర్ పోల్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫిఫ్త్ క్వశ్చన్ కి సంబంధించి కనుక మనం ప్రముఖంగా గుర్తుపెట్టుకుంటే అందులో మనం మేజర్ గా తీసుకున్నటువంటి వాటిలో జతపరచండి. త్రిపీఠకాలు, త్రిరత్నాలు, జ్ఞాత్రిక వంశం, శాక్య వంశం ఈజీగా పెట్టొచ్చు. సో అందులో మనకి ఏవి దేనికి రిలేటెడ్ గా ఉన్నాయి, ఏవేవి రిలేటెడ్ గా ఉన్నాయో అవి చూసుకోండి. ఓకే, సో త్రిపీఠకాలు ఇందులో మనకు ఉన్నటువంటి వాటిలో జైన, బౌద్ధ, గౌతమ, మహావీరుడికి సంబంధించిన వాటిలో దేనికి సంబంధించినటువంటి అంశం, త్రిరత్నాలు అంటున్నాం, జ్ఞాత్రిక వంశం అంటున్నాం, శాక్య వంశం అని చెప్తున్నా. చాలా ఈజీ క్వశ్చన్, లీడర్ పోల్ లో ఈజీగా పెట్టేసేయచ్చు. సో ఇందులో మనకు ఉన్నటువంటి ఏవైతే లిటరేచర్ ఉందో లిటరేచర్ కి సంబంధించిన అంశాలు ఇవి రెండు కూడా. ఓకే, ఇవి రెండు కూడా మనకి లిటరేచర్ కి సంబంధించిన అంశాలు. ఇక నెక్స్ట్ మనకి కనిపించేటువంటి వాటిలో కనుక మనం ప్రముఖంగా తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసేదేమో మనకి త్రిపీఠకాలు కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే అది వచ్చేసేదేమో మనకి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి మనకి వినయ పీఠ, సుత పీఠిక, అభిధమ్మ. సో వాటన్నిటి గురించి కూడా అసలు ఎవరు రాశారు, ఎందుకు రాశారు, అందులో ఉన్నటువంటి మర్మం ఏంటి అనేది చాలా డీటెయిల్ గా చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసేమో మనకి త్రిరత్నాలు అంటున్నాం, అదేవిధంగా మనకి జైన మతానికి సంబంధించి, అదేవిధంగా జ్ఞాత్రిక వంశానికి సంబంధించినటువంటి వాడిగా మనం ముఖ్యంగా ఎవరిని చెప్పుకోవచ్చు, మనకి వర్తమాన మహావీరుడు, శాక్య వంశంలో పుట్టినటువంటి వాడిగా మనం ముఖ్యంగా గౌతమ బుద్ధుడి గురించి చెప్తాం. సరే ఇక్కడ నెక్స్ట్ బిట్ చూడనమ్మా, సిక్స్త్ వన్ వచ్చేసి కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా తీసుకుంటే సో అందులో మనం మేజర్ గా కనిపించేటువంటి వాళ్ళు ఇక్కడ నాయనార్లు, ఆల్వార్లు, పాశురాలు, అదేవిధంగా తౌవారం, తిరువాచకం ఇదంతా కూడా తమిళ లిటరేచర్ కి సంబంధించిన. చోళ డైనస్టీ యొక్క కాలంలో మనకి నాయనార్లు, ఆల్వార్ల గురించి చాలా గొప్పగా మాట్లాడతాం. ఎందుకంటే చోళులు అనగానే వైదిక మతంకి సంబంధించినటువంటి ఒక రివైవలిజం కనిపిస్తుంది, వైదిక మత డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. సో అందులో భాగంగా మనం ముఖ్యంగా తీసుకుంటాం. అక్కడ మనకి ఏంటంటే వైష్ణవ మతం యొక్క ప్రచారం అత్యధికంగా కొనసాగుతా ఉంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి భక్తి ఉద్యమాల్లో భాగంగా మనం ఈ నాయనార్ల గురించి కానీ అదేవిధంగా ఆల్వార్ల గురించి కానీ వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తా ఉంటాం. సరే ఇందులో చూడండి అమ్మా, ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా ఎగ్జామ్ మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టేటువంటి ముందు ఒక 1 వీక్ షెడ్యూల్ లో ఇచ్చినటువంటి పేపర్స్ అమ్మా. అందువల్ల కంపల్సరీ ప్రాక్టీస్ చేయడానికి ఫోకస్ పెట్టండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 6th వన్ కనుక ఆన్సర్ కనుక మనం ముఖ్యంగా తీసుకుంటేదమ్మా ఫస్ట్. ఓకే, సో అందులో మనకి ఏబిసిడి, సో ఏబిసిడిగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. సరే ఇవి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్. నెక్స్ట్ నయనార్లు, ఆల్వార్ల సంఖ్య నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం విన్నాం, ఈవెన్ నాకు కూడా తెలీదు. సో నయనార్లు, ఆల్వార్ల యొక్క సంఖ్య వీలైతే కామెంట్ సెక్షన్ లో ట్రై చేయండి, ఎందుకంటే గెస్ చేయడమే తప్ప ఇక్కడ ఇంకొక ఆప్షన్ లేదు కదా. సో నయనార్లు, ఆల్వార్లకు సంబంధించినటువంటి మొత్తం టోటల్ ఎంత మంది, సో వీలైతే ట్రై చేయండి, ఏముంది ఒక లక్కీగా తగిలిందేమో అనుకోవచ్చు కదా. సో నయనార్లు అదేవిధంగా ఆల్వార్లు మొత్తం మనకి ఎంతమంది, నయనార్లు అదేవిధంగా ఆల్వార్లుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. అడ్డం బొట్టు, నిలువు బొట్టు అంటాం చూడండి అమ్మా, వీళ్ళని మనం నయనార్లు లేదా ఆల్వార్లుగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. చోళుల యొక్క కాలంలో చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది. సో ఈ నయనార్లు అదేవిధంగా ఆల్వార్లకు సంబంధించిన మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక తీసుకుంటే వీళ్ళు ఎంతమ్మా మనకి 63 అదేవిధంగా 12 మెంబర్స్, 63 అదేవిధంగా 12 మెంబర్స్ గా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఓకే, ఇది మనకి వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందులో మనం మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి అంశం కనుక తీసుకుంటే అష్టాధ్యాయి అనేటువంటి సంస్కృత వ్యాకరణ గ్రంథం రచించింది ఎవరు? అష్టాధ్యాయి అనేటువంటి సంస్కృత వ్యాకరణ గ్రంథం రచించింది ఎవరు? సో నాకు అక్కడ లీడర్ పోల్ లో ఈజీగా ఎవరు స్పీడ్ గా, ఎందుకంటే అందరూ పెడతారు కాబట్టి ఇక్కడ స్పీడ్ కోసం అష్టాధ్యాయి ఎవరమ్మా మనకి పతాంజల, అదేవిధంగా సుశ్రుత, పాణిని, అదేవిధంగా అశ్వఘోషుడు. వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ గుప్తా ఎరా టైంలో ఉన్నటువంటి వాళ్ళమ్మా. గుప్తా పీరియడ్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి ఎగ్జామినేషన్ పర్పస్ గా ఇంపార్టెంట్. సో ఇందులో మనకి ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా చూస్తే ఇందులో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో
పతాంజలి మనకి తెలుసు యోగాభ్యాసం. అదేవిధంగా సుశ్రుత ఇతను ఎవరమ్మా ఒక వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మనకి సుశ్రుత సంహిత మనకి రచించినటువంటి పర్సన్. ఇక అష్టాధ్యాయాన్ని రచించింది ఎవరు మనకి పాణిని. అదేవిధంగా అశ్వఘోషుడు మనకి బుద్ధ చరిత్ర. సో బుద్ధ చరిత్ర మనకి ముఖ్యంగా రచించారు. నెక్స్ట్ నైన్త్ వన్ కి సంబంధించిన మనం ముఖ్యంగా ప్రముఖంగా గుర్తుపెట్టుకున్నటువంటి అంశం కనుక తీసుకుంటే సో అక్కడ వచ్చేసి ఏదమ్మా మనకి ఇక్కడ మ్యాచ్ చేయమని అడుగుతున్నాడు అశ్వఘోషుడు, అదేవిధంగా కాళిదాస్. ఇందాక నేను చెప్పాను అశ్వఘోషుడు గురించి. అందుకనే నేను ఆన్సర్స్ ఎందుకు చెప్పట్లేనంటే అన్ని ఇంపార్టెంట్ అంతా మనం మెజారిటీ ఆఫ్ బిట్స్ కవర్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు కవర్ అవుతుంది, అన్ని కవర్ అవుతాయి. అందుకని నేను ఎక్స్ప్లెనేషన్ టాపిక్ ఎక్కువగా పెట్టట్లేదు. కాళిదాసు, అదేవిధంగా సెక్కియార్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. వీళ్ళందరూ కూడా సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మ్యాచ్ చేయమని ఇక్కడ మృచ్చకటికం ఇచ్చాం, అభిజ్ఞాన శకుంతల, పెరియ పురాణం, అదేవిధంగా బుద్ధ చరిత్ర. సో అన్ని కూడా వెరీ వెరీ ఈజీ అమ్మా, అన్ని కూడా ఈజీ. మీకు ఒక వార్డ్ సెక్రటరీ జాబ్స్ అన్నా, విఆర్ఓ అన్నా, సో ఇలాంటి అన్నిట్లో కూడా మీరు ఈజీగా పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో అందులో మనకి ఇక్కడ మేజర్ గా తీసుకునేటువంటి ఆన్సర్ కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా తీసుకున్నప్పుడు నైన్త్ వన్ వచ్చేసి మనకి సో ఏదమ్మా మనకి సెకండ్ ఆన్సర్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. సో అలా మనకి అశ్వఘోషుడు వచ్చేసి మనం ఇందాక చెప్పినటువంటి బుద్ధ చరిత్ర, కాళిదాస్ మీ అందరికీ కూడా తెలుసు, అభిజ్ఞాన శకుంతల. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఏంటంటే ఇవి రెండు మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. అందులో మనకి థర్డ్ శూద్రకుడు వచ్చేసి మనకి మృచ్చకటికాన్ని మనకి ముఖ్యంగా రచిస్తే సెక్కిల, అతను వచ్చేసి పెరియ పురాణం. ఇందాక అడిగారు కదా మేము పెరియ పురాణం ఎవరని చెప్పేసి. సో పెరియ పురాణానికి సంబంధించి ఇక్కడ మీకు వచ్చిందా నేను చెప్పాను కదమ్మా, ప్రతిది కూడా మీకు ఇక్కడ కాన్సెప్ట్ లో మీకు రావడానికి అవకాశం ఉంది. ఇందాక రాంగ్ పెట్టానా? సరే ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్. ఓకే, కాళిదాస్ వచ్చేసి అభిజ్ఞాన శకుంతలం, అదేవిధంగా అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర, శూద్రకుడు వచ్చేసి మనకి మృచ్చకటికం, నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మా మనకి సెక్యులర్ వచ్చేసి ఎవరమ్మా మనకి పెరియ పురాణాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ గుప్తుల కాలంలో రామాయణ మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని 13 నాటికలు రాసినటువంటి పర్సన్ ఎవరు? సో ఇక్కడ పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకండి. కాళిదాసు, శూద్రకుడు, విశాఖదత్తుడు, అదేవిధంగా బాసుడు, బాణుడు కాదు బాసుడు, వీళ్ళంతా కూడా గుప్త పీరియడ్ కి సంబంధించినటువంటి కవులు, గుప్తుల కాలంలో ఉన్నటువంటి కవులు. ఓకేనమ్మా, కాళిదాసు, శూద్రకుడు, బాసుడు, విశాఖదత్తుడు. 4 o'clock నుంచి రెగ్యులర్ గా క్లాసెస్ నేను ఎప్పుడు షెడ్యూల్ పెడతానో నాకు కూడా తెలియదమ్మా, టైం ఉన్నప్పుడల్లా పెడతాను. సొసైటీ పేపర్ టోటల్ సిలబస్ అంతా కవర్ చేద్దాం. ఓకే, క్లియర్? అదా ఎన్ని రోజులు పడుతుందని నేను చెప్పలేను, ఎందుకంటే దాన్ని ఒక టోటల్ కోర్సు లాగా పెట్టడం వల్ల ఏంటంటే కొంత లైవ్ మినిట్స్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే కొంత సొసైటీ పేపర్ అనేది చాలా కొంత డెప్త్ టాపిక్, అది అన్ని సబ్జెక్ట్స్ మీద కమాండ్ ఉంటే తప్ప సొసైటీ పేపర్ ఒక పెట్టాలని అర్థం కాదు. అంటే మీకు హిస్టరీ మీద కమాండ్ ఉండాలి, జోగ్రఫీ మీద ఐడియా ఉండాలి, కల్చర్ మీద ఐడియా ఉండాలి. సో ప్లస్ కోర్స్ లో కాదమ్మా, ప్రీ క్లాసెస్ నేను స్టార్ట్ చేస్తున్నాను సొసైటీ పేపర్. ఎందుకంటే తెలంగాణ ఆస్పిరెంట్స్ నన్ను చాలా మంది అడుగుతా ఉన్నారు మ్యామ్ సొసైటీ స్టార్ట్ చేయమని. కానీ నాకున్న టైం వల్ల ఏంటంటే నాకు చెప్పే సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఏపీ హిస్టరీ నేను స్టార్ట్ చేస్తున్నాను. దసరా తర్వాత 26th నుంచి మనం ఏపీ హిస్టరీ Part 1 స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడమ్మా దాదాపు వేంగి చాళుక్యాస్ వరకు కూడా మీకు కనిపిస్తుంది. ఆ వేంగి చాళుక్యాస్ వరకు ఆల్మోస్ట్ ఒక 25 డేస్ ఏమో నేను షెడ్యూల్ ఇచ్చాను. సోషాలజీ అమ్మా, సోషాలజీకి సంబంధించి టీఎస్పిఎస్సి వాళ్ళకే కాదు, Group 1 ప్రిపేర్ అయ్యేటువంటి ఏపీపీఎస్సి వాళ్ళకి కూడా సోషల్ స్ట్రక్చర్ అనే పేపర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పేపర్. ఎందుకంటే మీకు ఎథిక్స్ ఉంది కదా, ఎథిక్స్ చాలా డెప్త్ గా పెట్టాడు. సో అందువల్ల ఏపీ వాళ్ళతో పాటు తెలంగాణ వాళ్ళకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మ్యామ్ ఎక్కువగా ఎగ్జామినర్ అడగట్లేరు కదా, లాస్ట్ Group 2 లో పెద్దగా అడగలేదు కదా అంటే Group 2 పేపర్ లో పాలిటీ ఓరియంటెడ్ గా అడిగారమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్సీల గురించి చదువుతాం, ఎస్టీల గురించి చదువుతాం, వాళ్ళకు సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి, ప్రెసెంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి స్కీమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఒక ఫార్మాట్ గా మనకి సొసైటీ పేపర్ లో కనిపిస్తాయి. సో దాంతోపాటు కిన్షిప్ ఇలాంటి కొత్త వర్డ్స్ ఉంటాయి. ఇవాళ మనం స్టార్ట్ చేసేటువంటిది ఏదమ్మా ఫీచర్స్ ఆఫ్ మనకి సోషాలజీ అన్నాం, సొసైటీ పేపర్ అన్నాం. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు చెప్తే వాళ్ళు సోషాలజీ చెప్తారు, కానీ మనకు అడిగినటువంటి సిలబస్ సోషాలజీ కాదు, అది గుర్తు పెట్టుకోండి. సోషాలజీ అనేది సివిల్స్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్, సివిల్స్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్యాటర్న్. మనకి ఇక్కడ కావాల్సింది ఏదమ్మా సొసైటీ. ఏంటి మ్యామ్ సొసైటీకి సోషాలజీకి డిఫరెన్స్ ఏంటని మీరు అందరూ డౌట్ పడవచ్చు. సొసైటీకి సోషాలజీకి డిఫరెన్స్ ఏమీ లేదమ్మా. సోషాలజీ అనగానే ఒక 90% డెఫినేషన్స్ ఉంటాయి. లైక్ ఆంథ్రోపాలజీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకి ఆ డెఫినేషన్స్ మనకి ఎగ్జామినర్ అడగట్లేడు,
మనకు కావాల్సింది ఏంటంటే మీకు సొసైటీ మీద ఎంత అవేర్నెస్ ఉంది, ఎంత అవగాహన ఉంది, ఆ ప్యాటర్న్ లో వెళ్తున్నాడు. ఓకే, క్లియర్? సరే, ఇందాక నేను దీనికి సంబంధించిన ఆన్సర్ పెట్టానా లేదా? సో అదొకసారి గుర్తు పెట్టుకోండి, అదొకసారి చూసుకోండమ్మా. మనకి గుప్తుల యొక్క కాలంలో రామాయణ మహాభారతాన్ని ఆధారంగా మనకి 13 నాటికలు రాసినటువంటి వ్యక్తి. ఓకే, ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి చూద్దాం. సో ఎవరెవరు పెట్టారు? సో గుప్తుల యొక్క కాలంలో ఇందాక చెప్పాను కదా ఆన్సర్, నేను లీడర్ పోల్ లో పెట్టానో లేదో నాకు గుర్తులేదు. ఓకే, బాసుడు. సో బాసుడుగా చెప్తాం. బాణుడు వేరు. బాణుడు అంటే మళ్ళీ హర్ష చరిత్ర రచించినటువంటి బాణుడు ఈజ్ మనకి తను మనకి వేరే అమ్మ. అతను హర్షుడి యొక్క కాలంలో ఉన్నటువంటి హర్షుడి యొక్క కొలువులో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? మనకి హర్ష చరిత్ర రచించిన బాణుడు. నేను ఇక్కడ గుప్తుల యొక్క కాలం నుంచి మాట్లాడుతున్నా. ఆ గుప్తుల యొక్క కాలంలో మనకి రామాయణ మహాభారతం ఆధారంగా 13 నాటికలు రచించినటువంటి వ్యక్తి బాసుడు. గుప్తుల యొక్క చరిత్రకి ప్రముఖ ఆధారంగా వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటాం. అందులో కాళిదాస్ కానీ, శూద్రకుడు కానీ, అదేవిధంగా విశాఖదత్తుడు ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఏది మృచ్చకటికంలో సార్ మనకి ముద్ర రాక్షస రచించినటువంటి ఎవరమ్మా? విశాఖదత్తుడు. ఖచ్చితంగా ఎగ్జామినర్ అడుగుతానే ఉన్నాడు. నెక్స్ట్ కింద తెలిపినటువంటి వాటిలో ఉపాలికి సంబంధించినటువంటి మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అతనికి సంబంధించి కనుక మనం ముఖ్యంగా చూస్తే ఇతనికి సంబంధించినటువంటి శిల్పం అంటే కింద ఎక్కడ లభించిన శిల్పంలో ఉపాలి అనేటువంటి క్షురకుడు అంటే మనకి శూద్ర కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాడమ్మ బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అనుమతి పొందడం గమనించవచ్చు. ఉపాలి స్టోరీ చాలా బాగుంటుందమ్మా, చాలా బాగుంటుంది. నేను బౌద్ధిజం చెప్పినప్పుడు ఖచ్చితంగా అతని గురించి, అదేవిధంగా ఆనందుడి గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకు అసలు ఉపాలి ఆనందుడు ఇంపార్టెంట్ కదా. ఉపాలి ఆనందుడు అనేవారు గౌతమ బుద్ధుడి యొక్క ప్రముఖ అనుచరులు, శిష్యులు కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వవలసిన అవసరం లేదు. అందులో మనకు ఉన్నటువంటి ఎవరైతే శిష్యుల్లో 5 శిష్యుల్లో మనకి ఉపాలి ఆనందుడు కనిపించారు. ఉపాలి ఆనందుడు బౌద్ధ సంఘంలో చేరినటువంటి బౌద్ధ ఫాలోవర్స్ అమ్మ. అలా బౌద్ధ సంఘంలో మనకి అనేక మందిని ప్రవేశించడంలో అత్యంత క్రూషియల్ రోల్ ప్లే చేసి బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఉపాలి ఆనందుడు మనం ప్రముఖంగా పిలుస్తాం. సో వీళ్ళే కదా మనకి త్రిపీఠికలకు సంబంధించినటువంటి మనకి వినయ పీఠిక ఏదైతే ఉందో ఆ వినయ పీఠికను రచించినటువంటి పర్సన్ ఎవరు? మనకి ఉపాలిగా మనం ముఖ్యంగా చెప్తాం. ఆ ఉపాలి ఎవరు? ఒక శూద్ర కమ్యూనిటీకి సంబంధించినటువంటి క్షురకుడు. అలాంటి ఇతర బౌద్ధ సంఘంలో ప్రవేశం గురించి చెప్పినటువంటిది ఏదమ్మా? మనకి నాగార్జున కొండ దగ్గర ఉన్నటువంటి ఆ స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో, జాతక కథ, ఆ జాతక స్టోరీస్ కి సంబంధించినటువంటి స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి ఉపాలి యొక్క స్టోరీ కనిపిస్తుంది. ఓకేనా? సో ఉపాలి యొక్క స్టోరీ కనిపిస్తుంది. ఇది మనకి ఇక్కడ ఉపాలి అతనికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అమ్మా గ్వాలియర్ శాస్త్రం ఏ రాజు యొక్క కాలంలో మనకి ముఖ్యంగా కనిపిస్తుంది? సో గ్వాలియర్ శాస్త్రం ఏ రాజు యొక్క విజయాలను తెలుపుతుంది? సో పేరు వినే ఉంటారు. గ్వాలియర్ ప్రాంతం వచ్చేసి మనకి ముఖ్యంగా అత్యంత ప్రముఖమైనటువంటి హిస్టారికల్ ప్లేస్. ఇది కూడా నాకు తెలిసి బ్లైండ్ గా పెడుతున్నట్టున్నారు. మేము ఫస్ట్ టైం వింటున్నామని. కానీ కొన్ని బిట్స్ ఏంటంటే మనకు తెలియకుండానే దానికి కొంత వెయిటేజ్ ఉంటుంది. ఓకే, క్లియర్? అందులో మనకు ఉన్నటువంటి గ్వాలియర్ శాస్త్రం నాగభట్ట, అదేవిధంగా అశోక, చంద్రగుప్త నెంబర్ 2, దాంతో పాటు కనిష్క. సో ఇందులో నలుగురిట్లలో ఎవరి గురించి మనకి చెప్తాం. గెస్ చేయొచ్చమ్మా, గెస్ చేయడానికి స్కోప్ ఉంది. ఒక్కొక్క రాజు యొక్క ఏరియాలు చూడండి, దాన్ని బట్టి మీకు గ్వాలియర్ ఎక్కడుందో తెలిస్తే దాన్ని బట్టి చెప్పొచ్చు. ఓకే, సో అక్కడ రాజులకు సంబంధించి చూడండి. అశోక సంబంధించినటువంటి మనకి ఆయన యొక్క క్యాపిటల్ సిటీ దానికి సంబంధించిన ఆస్పెక్ట్ కనుక మనం ముఖ్యంగా చూస్తే గ్వాలియర్ కి సంబంధం లేదు కదా. చంద్రగుప్త 2కి కూడా లేదు. కనిష్కుడి యొక్క కాలంలో కూడా మనం చెప్పుకోలేము. అంటే మిగిలింది ఏది? ఎలిమినేషన్ ప్రాసెస్ లో నాగభట్ట గురించి చెప్పొచ్చు. సో మిహిర వంశానికి సంబంధించిన వాడమ్మా. మిహిర వంశానికి సంబంధించిన ఇతని యొక్క కాలంలో సూర్య టెంపుల్ గురించి మనకి ఏది? గ్వాలియర్ శాస్త్రం మనం ముఖ్యంగా చెప్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ఇలాంటి బిట్స్ కి ఖచ్చితంగా మనకి వెయిటేజ్ అనేది ఉంటుంది. కాశ్మీర్ ని పరిపాలించిన రాజుల యొక్క చరిత్రలో క్రీస్తు శకం 12వ శతాబ్దంలో సంస్కృతంలో కల్హణుడు రాసినటువంటి గ్రంథం, కల్హణుడి యొక్క ఇంపార్టెంట్ గ్రంథం. ఆ కల్హణుడు రచించినటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది వచ్చేసి నాకు తెలిసి అందరూ పెడతారు, కానీ లీడర్ పోలో చూద్దాం ఎవరు ఫాస్ట్ గా పెట్టారు. కాశ్మీర్ ను రచించిన రాజుల యొక్క గ్రంథంలో మనకి ఏదమ్మా? కల్హణుడి యొక్క బుక్ మన ఇండియన్ హిస్టరీకి వన్ ఆఫ్ ద బేస్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ బుక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటువంటి బుక్ ఇదేనమ్మా. అనేక మంది రాజుల యొక్క కథ ఒక అశోకుడి నుంచి మనం మొదలు పెట్టుకుంటే అనేక మంది రాజుల యొక్క స్టోరీస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. సో అందులో మనకి సంస్కృతంలో రచించినటువంటి పుస్తకం అదే వచ్చేసేది మనకి రాజతరంగిణిగా మనం ముఖ్యంగా పిలుస్తాం. సో ఇవంతా కూడా మనకి ఇంపార్టెంట్ బుక్స్. ఇవన్నీ కూడా మనకి హిస్టరీకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ బుక్.
ఈవెన్ దేవి చంద్రగుప్తి ఎవరు మనకి విశాఖ దత్తుడు రచించడం అంటే ఇది కూడా అనేక మంది రాజుల యొక్క స్టోరీ చెప్తుంది. గాథ సప్తశతి వన్ ఆఫ్ ద సొసైటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎవిడెన్స్ బుక్ ఏదైతే ఉందో మన ఇండియాలో ఏకైక పుస్తకం అదే గాథ సప్తశతి, మొట్టమొదటి పుస్తకం. ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో మనకి రాజతరంగిణి ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బుక్. అంటే కాశ్మీర్ కి సంబంధించినటువంటి డెవలప్ చేసిన అశోకుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే లలితాదిత్య ముక్తపీడకు సంబంధించిన అనేకమైనటువంటి ఆ డెవలప్మెంట్ అంతా కూడా మనకి రాజతరంగిణిలో కనిపిస్తాయి. అంటే అనేక రాజులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్. నెక్స్ట్ త్రైపాక్షిక పోరాటంలో మనకి కనిపించేటువంటి పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరు, పాల్గొన్నటువంటి డైనెస్టీ ఏది, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. త్రైపాక్షిక అంటే మనకి ముఖ్యంగా ఏదైతే మనకి ఆ త్రైపాక్షిక పోరాటం అనేది మీకు ఇదంతా కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే రసపుత్రుల యొక్క టైం, రసపుత్రుల యొక్క కాలంలో మనం ముఖ్యంగా చూస్తాం. సో ఈ బిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ పోండి. స్పీడప్ చేయడం వల్ల మీకు మినిమం ఒక 52 బిట్స్ మీ యొక్క అకౌంట్ లో పడుతుంది. సో ఇవన్నీ మీరు ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసిన, ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసిన యూజ్ అవుతుంది. సరే మేము ఎలాగో ప్లస్ క్లాస్ లో టాపిక్స్ చెప్తానే ఉన్నాం కాబట్టి మీరు అంతా దాదాపు ప్లస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి మీకు ఒక బ్యాక్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒక రివిజన్ లాగా ఉంటుందమ్మా. ఓకే, త్రైపాక్షిక పోరాటం. త్రైపాక్షిక పోరాటానికి సంబంధించి ఇక్కడ మనం మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అందులో పాలు పంచుకున్నటువంటి ఏదైతే మనకి రాజవంశం ఉందో అది వచ్చేసేమో మనకి సేన వంశం. అంటే ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశం ఈ ముగ్గురు కూడా మనకి దీనికోసం పోరాటం చేస్తారు. సో దేనికోసం మనకి త్రైపాక్షిక, అది ఏ ప్రాంతం కోసం చేయబడింది నా కామెంట్ సెషన్ లో రావాలి. కామెంట్ సెషన్ లో త్రైపాక్షిక పోరాటం ఏ ప్రాంతం కోసం జరిగింది. మన ఇండియన్ హిస్టరీలో మోస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి ప్లేస్, మోస్ట్ ప్రయారిటీ త్రైపాక్షిక. త్రైపాక్షిక చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మీకు తెలంగాణ హిస్టరీ చెప్పేటప్పుడు మీరు హిస్టరీ తెలంగాణ హిస్టరీ వినే ఉంటారు. సో చాలా మంది ఫ్యాకల్టీస్ తెలంగాణ ఓల్డ్ హిస్టరీ చెప్పారు కదా. అందులో టు బి ఫ్రాంక్ ఇక్కడ మనకి రాష్ట్రకూటుల తరఫున ఈ ఏదైతే వార్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో మన వేములవాడ చాళుక్యులు. మన వేములవాడ చాళుక్యులు అక్కడ ఆ యుద్ధంలో వీరోచితంగా పోరాడి అక్కడ ఏకంగా మనకి విజయ స్తంభాన్ని కూడా నాటుతారు. ఎవరనేది మన టాపిక్ చూసినప్పుడు చూద్దాం. ఓకేనా. సో త్రైపాక్షిక పోరాటం ఏ ప్రాంతం కోసం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. కనోజ్ వార్, దీన్నే కనోజు యుద్ధాలు అంటాం. ఓకేనా, కనోజు యుద్ధాలుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. కనోజు యుద్ధాలంతా కూడా మనకి ముఖ్యంగా ఆ కాలంలో ఉన్నటువంటి కాంటెంపరీ రూరల్స్ అయినటువంటి ప్రతిహారులు, సో అదేవిధంగా రాష్ట్రకూటులు, అదేవిధంగా సేన వంశం. సేన వంశం అంటే ఎక్కడమ్మా బెంగాల్ ప్రాంతం. బెంగాల్ ప్రాంతంలో మనకి సేన, అదేవిధంగా పాల డైనస్టీ కాంటెంపరీగా అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. అంటే రాజపుత్రుల యొక్క కాలంలో ఒక హిస్టరీకి సంబంధించిన పరివర్తన కాలంలో కనిపించేటువంటి ఇంపార్టెంట్ రాజ్యాలు. ఓకేనా. సో అలా మనకి కనోజ్ అనేది మోస్ట్ ఫర్టైల్ ప్లేస్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ప్రాంతం, ఒక మినరల్ రిసోర్స్ అత్యధికంగా కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం కోసం కొన్నేళ్ల తరబడి కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరి యొక్క పక్షాన అగ్రాధిక్యత ఉంటుంది. అలా మొట్టమొదటిసారిగా కనోజ్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించి కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే ప్రతిహారుల దగ్గర మనకి కనోజ్ అనేది వాళ్ళ యొక్క ప్లేస్ లో ఉంటుందమ్మా. ఆ తర్వాత మనకి రాష్ట్రకూటులు కొంతకాలం, సేన వంశం వాళ్ళు ఇలా ఒకరి పైన ఒకరి అగ్రాధిక్యత ప్రదర్శిస్తూ ఆ ప్రాంతం కోసం కొన్ని వందల సంవత్సరాల కాలం కూడా యుద్ధాలు జరుగుతాయి. మన ఇండియన్ హిస్టరీలో చెప్పుకునే ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో కనోజు యుద్ధం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏదమ్మా కితాబు ఉల్ హింద్ అనేటువంటి అరబిక్ గ్రంథం, దాన్ని రచించినటువంటి వాళ్ళెవరు? కితాబు ఉల్ హింద్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. కితాబు ఉల్ హింద్ అనేటువంటి అరబిక్ గ్రంథం, చాలా ఫేమస్ పర్సన్. ఇతనికి సంబంధించి రెగ్యులర్ గా ఏదో ఒక రకంగా ఎగ్జామ్ లో అడుగుతానే ఉంటాడు. కితాబు ఉల్ హింద్, ఫిరదోసియా లేదా బరోని, అబుల్ ఫజల్ అల్ బెరూని. సో వీళ్ళందరూ కూడా ఇంపార్టెంటే కదా, వీళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ పర్పస్ గా ఇంపార్టెంటే. సో ఫిరదోసి అనే వాళ్ళు మీ అందరికీ కూడా తెలుసు. ఏదమ్మా మనకి ఫిరదోసి రచించినటువంటి పుస్తకాలు, ఈ పుస్తకాలనే ఇతనే మనకి మన ఎవరైతే దళిత కవిగా చెప్పుకునేటువంటి మనకి గుర్రం జాషువా ఎవరైతే ఉన్నారో అతను మనకి ముఖ్యంగా ఏదమ్మా ట్రాన్స్లేట్ చేశాడు ఈ యొక్క పుస్తకాలన్నిటి కూడా. సో అందులో మనకి ఫిరదోసి, అదేవిధంగా బరోని, హిస్టోరియన్, అబుల్ ఫజల్ మీ అందరికీ కూడా తెలుసు. షహనామాగా మనం ముఖ్యంగా తెలుసు. దాన్ని గబ్బిలం అనేటువంటి పేరుతో ఫిరదోసికి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా మనకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ వచ్చేసేమో మనకి అల్ బెరూని. కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి అరబిక్ గ్రంథాన్ని రచించినటువంటి పర్సన్ ఎవరమ్మా? అల్ బెరూని. అల్ బెరూని ఎవరితో వచ్చాడు నా కామెంట్ సెషన్ లో చెప్పగలుగుతారా? అల్ బెరూని మన భారతదేశానికి ఎవరితో కలిసి వచ్చాడు? ఎవరితో కలిసి మన ఇండియాకు వచ్చాడు? చాలా ఇంపార్టెంట్. అల్ బెరూని, వెరీ గుడ్. గోరి. సో గోరి అంతేనా? గోరియా ఇంకెవరైనా? మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకోండి.
సో ఎందుకంటే మన భారతదేశాన్ని దండయాత్ర చేసినటువంటి పర్సన్ లో వీళ్ళు ఇంపార్టెంట్ అందులో అతనికి ఎంటర్టైన్మెంట్ కోసం ఈ కవిని తనతో పాటు తెచ్చుకుంటారు. అలా ఇండియాలో ఉన్నటువంటి అనేక సాహిత్యాన్ని అవపోసన బట్టి అరబ్బులో అనేక గ్రంథాలు రచించినటువంటి గ్రేట్ పర్సన్ ఎవరమ్మా మనకి అల్బెరూనిగా మనం ముఖ్యంగా పిలుస్తాం. కొంతకాలం కొన్నేళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఆయన స్టోరీ, ప్రతి ఒక్కరి స్టోరీ కూడా హిస్టరీలో మనం చూద్దాం అమ్మా. ఇప్పుడు మనం మోడర్న్ హిస్టరీ చెప్పుకుంటున్నాం. మోడర్న్ హిస్టరీలో మనం ప్రతి వారి గురించి కూడా ఒక దియోబంద్ ఉద్యమం అన్నా, అహ్మద్ ఉద్యమం అన్నా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కన్నా ప్రతి ఒక్కరి యొక్క బయోగ్రఫీని చాలా డీటెయిల్ గా వెళ్తున్నాం. ఎందుకంటే మీరు గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందా. సో ఆల్మోస్ట్ మనం ఒక గుర్తు పెట్టుకునే కాన్సెప్ట్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. సరే, ఇది మనకి ఇక్కడ కితాబ్ ఉల్ హింద్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక చోళుల యొక్క కాలంలో ఇంపార్టెంట్ అమ్మా. చోళుల యొక్క కాలంలో మనకి కనిపించేటువంటి రైతుల యొక్క గ్రామాలను ఏ విధంగా పిలిచేవారు? అక్కడ ఆప్షన్స్ ఊర్, అదేవిధంగా నగరం, నెక్స్ట్ వలనాడు, అదేవిధంగా వెల్లంగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఆ కాలంలో గ్రామీణ వ్యవస్థ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎవరు? చోళుల యొక్క పరిపాలనే కదా. చోళుల యొక్క పరిపాలన. ఆ చోళుల యొక్క కాలంలో మనకి ఒక డిసెంట్రలైజేషన్ కనిపిస్తుంది. డిసెంట్రలైజేషన్ అనేది మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. అందులో భాగంగా చోళుల యొక్క కాలంలో రైతుల యొక్క గ్రామాలను ఏ విధంగా పిలిచేవారు దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అక్కడ పెట్టా. ఆప్షన్స్ అక్కడ ఉన్నాయి, చూడండి అమ్మా. సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో లీడర్ పోల్ లో శంకర్ గారు సో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో అలా చోళుల కాలంలో రైతుల యొక్క గ్రామాలను మనం ఏమని పిలుస్తాం? బుర్. అంటే చోళుల యొక్క డైనస్టీకి సంబంధించినటువంటి విభజనలో తీసుకుంటే వలనాడు కనిపిస్తుంది. వలనాడు అంటేనే ఒక కంట్రీగా మనం ముఖ్యంగా పిలుస్తాం. అంటే ఒక కంట్రీని స్టేట్స్ గా డివైడ్ చేయడం. నేను నిన్న ప్లస్ క్లాస్ లో కూడా మీకు చెప్పాను, ఏదమ్మా సపరేట్ కంట్రీ కోసం డిమాండ్ చేసినటువంటి వాటిలో జస్టిస్ ఉద్యమం ఉంది. దాంతోపాటు ద్రవిడ ఉద్యమాల గురించి మనం చెప్పుకున్నాం. ఎవరు పెరియార్ యొక్క బయోగ్రఫీ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నామా? నాడు అన్నా, ఇక్కడ వచ్చిందా? తమిళనాడు. అంతవరకు మెడ్రాస్ ప్రావిన్స్ అని చెప్పాం. ఆ మెడ్రాస్ ప్రావిన్సీగా ఉన్నటువంటిది అంతా కూడా మనం ఒక నాడు అనేటువంటి పేరుతో ఒక సపరేట్ కంట్రీ కోసం డిమాండ్స్ అనేటి తమిళనాడులో జరిగాయి. అందులో భాగంగా ఈ నాడు అనేటువంటి వర్డ్ వస్తుంది. కానీ వాళ్ళు గ్రామాలను ఏమని పిలుస్తాం? ఊర్ గ్రామాలుగా మనం ముఖ్యంగా చెప్తాం. నెక్స్ట్ అమ్మ, వళ్ళించందం భూములు అంటే ఏంటి? సరే, ట్రై చేయండి. ఇందులో వచ్చేసి వళ్ళించందం భూములకి సంబంధించినటువంటి మనం ముఖ్యంగా ఇది కూడా చోళుల యొక్క కాలంలో కనిపించేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లో మనం ముఖ్యంగా ప్రముఖంగా తీసుకుంటాం. సో అందులో వచ్చి వళ్ళించందం భూములు అంటే ఏంటి? ఇందులో బ్రాహ్మణులకు విరాళం ఇచ్చేటువంటి భూములు, బౌద్ధులకి విరాళం ఇచ్చేటువంటి భూములు, జైన సంస్థలకు విరాళం ఇచ్చేటువంటి భూములు, పాఠశాల నిర్వహణకు ఇచ్చేటువంటి భూములు. నేను ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చాను చోళుల యొక్క కాలంలో టెర్మినాలజీ, ఎందుకంటే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి వర్డ్ లాగా కనిపిస్తుంది వళ్ళించందం. సౌత్ ఇండియాలో కనిపించేటువంటి డైనస్టీస్ అంటే మీ అందరికి కూడా తెలుసు. అయితే చోళ ఉంటారు, లేకపోతే పాండ్య ఉంటారు, లేకపోతే పల్లవ. అంటే దీన్ని బట్టి మీరు గెస్ చేయొచ్చు వాళ్ళ యొక్క మత విధానాల బట్టి, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ మతాన్ని వాళ్ళు డెవలప్ చేశారు అనే కాన్సెప్ట్ మనం గెస్ చేయొచ్చు అమ్మా. గెస్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఓకే, సో అందులో మనం చూసుకుంటే వళ్ళించందం అంటున్నాం. ఏంటి వళ్ళించందం? ఇది చోళుల యొక్క కాలంలో. ఎందుకంటే చోళులు మనకి జైన మతాన్ని కొంత అవలంబించారు. ఇక మనకు తెలుసు పల్లవుల యొక్క కాలంలో వైదిక తప్ప అన్య మతాల యొక్క ప్రస్తావన లేదు. పాండ్యులు కూడా వాళ్ళు అన్య మతాలను పెద్దగా ఇష్టపడలేదమ్మా. వైదిక మతం యొక్క డామినేషన్ కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జైన మతాన్ని అవలంబించిన వాళ్ళు ఇక్కడ చోళాస్ మాత్రమే ఉన్నారు కాబట్టి జైన సంఘాలకు విరాళాలు ఇచ్చినటువంటి ఆ భూములను ఏమంటాం మనం? వళ్ళించందం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక ఇది కామెంట్ సెషన్ లో పెట్టేయండి అమ్మా. స్థానిక సంస్థల గురించి పేర్కొంటున్నటువంటి చోళుల శాసనం. ఎందుకంటే మీకు బిట్ ఖచ్చితంగా అడుగుతారు ఎక్కడ మీకు వార్డు సెక్రటరీ పోస్టులు కనుక పడితే. అందరికీ తెలుసు కాబట్టి నేను ఇక్కడ లీడర్ పోల్ పెట్టలేదు. స్థానిక సంస్థల గురించి పేర్కొన్నటువంటి చోళ శాస్త్రం అందరూ కూడా మూకుమ్మడిగా ఏకదాటిగా ఒకటే ఆన్సర్ చెప్తున్నారు. అది వచ్చేసేదమ్మా మనకి ఉత్తరమేరు శాసనంగా మనం ముఖ్యంగా పిలుస్తాం. దాన్ని వేయించినటువంటి రాజు పేరు చెప్పగలుగుతారా? ఉత్తరమేరు శాసనం కామెంట్ సెషన్ లో. ఉత్తరమేరు శాసనం వేయించినటువంటి ఆ కింగ్ చోళరాజు ఎవరైతే ఉన్నారో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉత్తరమేరు శాసనం. సో ఎవరమ్మా మనకి? మొదటి పరాంతకుడు వేయించినటువంటి రాజుగా మనం ముఖ్యంగా చెప్తాం. నెక్స్ట్ అమ్మా, కింది వాటిని జతపరచండి. ఇది కూడా ఈజీ బిట్టే. పోల్ ట్రై చేయండి. పోల్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా మేజర్ గా మనం ప్రముఖంగా తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ప్రతాపరుద్రుడి యొక్క యశోభూషణం, అదేవిధంగా ప్రతాపరుద్ర చరిత్ర, క్రీడాభిరామం, నెక్స్ట్ వచ్చేసి నీతిసారం.
నీతిసారంగా పిలుస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ పక్కన రుద్రదేవుడు, అదేవిధంగా వల్లభరాయుడు అంటే వినుకొండ వల్లభామాచ్యుడమ్మా. అక్కడ వల్లభరాయుడు అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. వినుకొండ వల్లభామాచ్యుడు. అదేవిధంగా ఏకామ్రనాథుడు నెక్స్ట్ వచ్చేసి విద్యానాథుడుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకేనా? సో ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకో. ఇందులో మనకి ఈజీది క్రీడాభిరామం అయితే అందరికీ తెలుసు. దాంతోపాటు ప్రతాపరుద్ర యశోభూషణం కూడా ఆల్మోస్ట్ అందరికీ నోటెడ్ ఉన్నటువంటి అంశమే, అందరికీ నోటిఫై ఉన్నటువంటి అంశమే. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసేమో మనకి సెకండ్ వన్. అంటే ఏదమ్మా మనకి ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రచించింది విద్యానాథుడు. అదేవిధంగా ప్రతాపరుద్ర చరిత్రకు సంబంధించి సరే ఈజీగా ఉన్నాయి చూద్దాం. క్రీడాభిరామం ఉంది, దాన్ని ఎవరు వినుకొండ వల్లభామాచ్యుడు. ఇక నెక్స్ట్ ఏదమ్మా నీతిసారం అందరికీ తెలుసు, ఎవరు మనకి రుద్రదేవుడు. ఇక మిగిలింది ఏది కొంత కన్ఫ్యూజ్ ఉంటే ఏకామ్రనాథుడు గురించి తెలియకపోవచ్చు. అక్కడ మనకి క్లియర్ గా మిగిలింది ఏది ప్రతాపరుద్ర చరిత్ర. దాన్ని రచించింది ఎవరమ్మా ఏకామ్రనాథుడు. ప్రతాపరుద్రుడే కాదు, కాకతీయులకు సంబంధించినటువంటి హిస్టరీని అంతా కూడా చెప్పడంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏదైతే ఎవిడెన్స్ బుక్ ఉందో ఈ 4 కూడా ఎవిడెన్స్ బుక్స్ గా మనం ముఖ్యంగా తీసుకుంటాం. ఓకే క్లియర్. నెక్స్ట్ హన్మకొండలో 1000 స్తంభాల యొక్క దేవాలయ నిర్మాత. ఇది కామెంట్ సెషన్ లో పెట్టండి. దీనికి ఇంత ఈజీ బిట్ కి మనకు పోల్ అవసరం లేదు. హన్మకొండలో 1000 స్తంభాల టెంపుల్, 1000 స్తంభాల గుడి. హన్మకొండలో 1000 స్తంభాల గుడికి సంబంధించి కట్టించిన వ్యక్తి వెరీ గుడ్. ఎవరమ్మా మనకి రుద్రదేవుడికి సంబంధించి అక్కడే మనకి హన్మకొండ శిలాశాస్త్రం కూడా కనిపిస్తుంది కదా. హన్మకొండ శిలాశాస్త్రం కూడా మనం ఇక్కడ ముఖ్యంగా చూడొచ్చు. ఓకే, సో ఇదంతా కూడా ఏదమ్మా సంస్కృతంలో మనకి అచితేంద్రుడు ఎవరైతే ఉన్నారో సంస్కృతంలో రచించినటువంటి మనకి మేజర్ ఇన్స్క్రిప్షన్ అనేది ఇక్కడ మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాకతీయులకు సంబంధించి సరైనది ఏది? సరే దీనికి ఇక్కడ లీడర్ పోల్ ట్రై చేద్దాం. లీడర్ పోల్ కి సంబంధించిన మనం మేజర్ గా గుర్తుపెట్టుకున్నటువంటి అంశం. సో అందులో ఏదమ్మా మనకి మోటుపల్లి అభయశాస్త్రం వేయించింది గణపతి దేవుడు. అదేవిధంగా రాజ కుటుంబానికి సంబంధించినటువంటి ముప్పమాంబ, మైలంబ వంటి స్త్రీల దేవాలయాలు నిర్మాణానికి అధికంగా భూములు దానం చేశారు. అంటే వాళ్ళు డైనస్టీకి సంబంధించిన మన మైలమాంబ అంటాం కదా, గణపతి దేవుడి యొక్క సిస్టర్స్ అమ్మ. మనకి వీళ్ళంతా కూడా మనకి ఆ టైంలో మనకి ఆలయాల కోసం అధికమైనటువంటి భూములు మనకి ఇచ్చినటువంటి అంశం మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇక ఇటలీ యాత్రికుడు మార్కోపోలో. ఈ మార్కోపోలో ఎవరైతే ఉన్నారో అతను మనకి రుద్రమాదేవి యొక్క కాలంలో మన కాకతీయ డైనస్టీని ముఖ్యంగా విజిట్ చేసినటువంటి పర్సన్. ఇక ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పైవన్నీ. నోట్ డౌన్. ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్ కి నియర్ బై ఉన్న వాటిలో ఇలాంటి ఆప్షన్స్ పెడతాను, అందులో డౌట్ లేదు. ఏదమ్మా మనకి పైవన్నీ. నెక్స్ట్ పల్లాటి వీరుల యొక్క చరిత్ర రచయిత. సో ఇది కూడా కామెంట్ పోల్ లో పెట్టేసే, కామెంట్ సెషన్ లో పెట్టండి, ఈజీ బిట్టే కదా. పల్లాటి వీరుల యొక్క చరిత్ర రచయిత. పల్లాటి వీరుల యొక్క చరిత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ రచయిత ఎవరు? సో శ్రీనాథుడా లేదా కొరవి గోపిరాజు. ఇక్కడ ఆప్షన్ రాలేదు. కొరవి గోపిరాజుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. దాంతోపాటు రాపాటి త్రిపురాంతకుడు, అదేవిధంగా బద్దెన. వీళ్ళంతా కూడా మనకి కాకతీయాస్ యొక్క కాంటెంపరీ, కాకతీయుల యొక్క కాలంలో కాంటెంపరీగా ఉన్నటువంటి పర్సన్. ఓకే, కాంటెంపరీ ఉన్నటువంటి మనకి కవులు. అందులో ఎవరమ్మా మనకి శ్రీనాథుడి యొక్క పల్నాటి వీర చరిత్ర. శ్రీనాథుడు రచించినటువంటి పల్నాటి వీర చరిత్ర ఇది మనకి కాకతీయుల యొక్క కాలంలో ఉన్నటువంటి తదనంతరం ఉన్నటువంటి మనకి ఎవరైతే మనం మేజర్ గా చెప్పినటువంటి వాటిలో ఇవంతా కూడా మనకి ఎవిడెన్స్ గా చెప్పినటువంటి పుస్తకాలు. ఓకే, సో పల్లాటి వీరుల చరిత్రగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే పల్లాటి యుద్ధం జరుగుతుంది కదా, ఆ పల్లాటి యుద్ధానికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడా ఇక్కడ మనకి మేజర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ అమ్మా 26 ఇంపార్టెంట్. 26 కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే ఇందులో మనకి మేజర్ గా గుర్తుపెట్టుకున్నటువంటి కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా చూసినప్పుడు విజయనగర రాజ్యానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారు కదా, రాయబారులు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి టైం డ్యూరేషన్ గురించి అడిగారు. గెస్ట్ చేసి ఈజీగా పెట్టొచ్చు. నికోలా డికాంటి, అదేవిధంగా అబ్దుల్ రజాక్, డొమింగో ఫేజ్, అదేవిధంగా న్యూనిస్. సో వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ పర్సన్. సో అందులో మనకి డొమింగో ఫేజ్ రెగ్యులర్ గా అడుగుతా ఉంటారు. వీళ్ళ ముగ్గురు మీద ఖచ్చితంగా బిట్స్ అయితే ఎప్పుడు కూడా వస్తానే ఉంటుంది. సో ఇవి ఇక్కడ మనకి మేజర్ గా గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్. అందులో మనకి ఏదమ్మా మనకి సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా చూసినప్పుడు మీకు ఆల్రెడీ ఆప్షన్ పెట్టేసాం కాబట్టి ఈజీగా తెలుసు. ఓకే, ఆల్మోస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని అనకండి. సేమ్ అమ్మా, సేమ్ ఇక్కడ నికోలా డికాంటి 1420లో మనకి చెప్పొచ్చు. ఎవరి యొక్క కాలంలో అమ్మా, ఎవరి యొక్క డైనస్టీ యొక్క కాలంలో మనకు వచ్చారు? కామెంట్ సెషన్ లో చెప్పగలుగుతారా? నికోలా డికాంటి ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ కదా. దసరా ఉత్సవాల గురించి చెప్పినటువంటి పర్సన్. విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి మనకి
మేజర్ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పినటువంటి పర్సన్ ఎవరు మనకి నికోలో డికాంటి. ఆ నికోలో డికాంటి ఎవరి యొక్క కాలంలో మన విజయనగర సామ్రాజ్యాన్ని విచ్చేశారు? కామెంట్ సెషన్ లో. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీరు విజయనగర డైనాసిటీ గురించి వినే ఉండొచ్చు. సంగమ పీరియడే, మొట్టమొదటి సంగమే. నాకు రాజు పేరు ఇంపార్టెంట్. రెండవ దేవరాయల యొక్క కాలం కన్ఫర్మా అనేది ఒకసారి చూసుకో. ఓకే, నేను అందుకని అడిగా. అదేవిధంగా అబ్దుల్ రజాక్ అమ్మ, ఎందుకంటే వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళు వచ్చింది ఒక టైం ఇద్దరిట్లలో, కానీ ఎక్కువగా ఏ రాజు యొక్క కాలంలో ఉన్నారనేది ఇంపార్టెంట్. శ్రీకృష్ణ దేవరాయ కాదమ్మా, చూసుకోండి, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఏ రాజుల యొక్క కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం సెషన్ అయ్యాక ఒక్కసారి బుక్ తీయండి. బుక్ తీస్తేనే మీకు 10 బిట్స్ చదవడానికి అవకాశం ఉంటుంది. మోడల్ పేపర్ అంటే అలా చదివి వదిలేయడం కాదు. ఖచ్చితంగా బుక్ పక్కన పెట్టుకో. మీరు బుక్ పక్కన పెట్టేసుకొని దీన్ని ప్రాక్టీస్ చేశారనుకోండి, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ టాపిక్ వరకే మీకు తెలుసు. కానీ మీరు వెరిఫై చేశారనుకోండి, అందరి రాయబారుల గురించి మీకు ఒక్కసారి నోటిఫై అవుతుంది కదా. సో దానికోసం ఓకే. సో ఇందులో మనకి ఏదమ్మా ABCDE అవి గుర్తుపెట్టుకోండి. సరే, డి వరకు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మల్కీబరాముడు, ఇది కూడా నా కామెంట్ సెషన్ లో రావాలి. మల్కీబరాముడు అనేటువంటి బిరుదు కుతుబ్ షాహీ సుల్తాన్ లో ఎవరి యొక్క మనకి టైటిల్ గా చెప్పొచ్చు. వెరీ గుడ్, ఆ స్పీడ్ ఇంపార్టెంట్. సో అందులో మనకి ఎవరమ్మా మనకి మేజర్ గా గుర్తుపెట్టుకునే అంశం మల్కీబరాముడు అనేటువంటి టైటిల్ మనకి ఎవరికి కనిపిస్తుంది? మనకి ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. ఈ టైటిల్ అంత ఇంపార్టెంట్ కాదు. ఈ టైటిల్ ఎవరు ఇచ్చారంటే కవులు, డైనాసిటీకి సంబంధించిన కవులందరినీ కూడా అతను మల్కీబరాముడుగా పిలిచారు. ఎందుకంటే తెలుగుకి సంబంధించినటువంటి లిటరేచర్ మీద మంచి అవగాహన కలిగినటువంటి వాడు ఇబ్రాహిం. ఎందుకున్నాడంటే అతను ఒక విజయనగర సామ్రాజ్యంలో కొన్ని సంవత్సరాలు కూడా మనకి అర్యరామరాజు యొక్క ఆ డైనాసిటీలో తలదాచుకుంటాడు. దాని వల్ల విజయనగరం యొక్క ఆ సంస్కృతి సాహిత్యాల యొక్క ప్రభావం ఈయన మీద పడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు. ఇది పోల్ పెడదాం, చూద్దాం ఎంతమంది పెడతారో. శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించినటువంటి మనకి ఏదైతే ఆండాల్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా తెలుగులో రాసినటువంటి గ్రంథం జాంబవతి పరిణయం, అదేవిధంగా ఆముక్తమాల్యద, మణిమేకలై, అదేవిధంగా శిలప్పాధికారం. సో ఇందులో ఈజీగా మనం గెస్ చేయడానికి అవకాశం ఉంది. ఆండాల్ స్టోరీ అక్కడ ఉందా లేదా అనేది మనకు తెలియదు. కాకపోతే మనకు తెలిసినటువంటి అంశం ఏదమ్మా, శ్రీకృష్ణ దేవరాయల యొక్క కాలంలో మనం మేజర్ గా గుర్తుపెట్టుకునే ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కదా. అక్కడ తెలుగులో అన్నాను అనగానే మీరు బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు. తెలుగు అనగానే మీకు ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. తెలుగు అనేది ఎవరి యొక్క కాలంలో ఆయన రాసినటువంటి ఏకైక తెలుగు పుస్తకం ఏదంటే మీ అందరికి కూడా తెలుసు, అదే ఆముక్తమాల్యద. ఎక్కడ మన ఏపీలో రాశాడు కదా, శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనకి అత్యంత ప్రముఖంగా చెప్పినటువంటి ఆంధ్ర మహావిష్ణు టెంపుల్ ఉందో అందులో కూర్చొని మనకి ముఖ్యంగా ఆముక్తమాల్యద తను రాయడు, తను చెప్తూ ఉంటే తన కూతురు రాస్తుంది. సరే, అది విజయనగర డైనాసిటీలో మనం ముఖ్యంగా తీసుకుందాం. నెక్స్ట్ అమ్మ లీడర్ పోల్ స్టార్ట్ చేస్తున్నాను. సో 29th క్వశ్చన్ కి సంబంధించిన ముఖ్యంగా మేజర్ గా తీసుకుంటే, విజయనగర పట్టణం 7 వలయాలతో ఏర్పడి కోట గోడలు కలిగి ఉన్నదని చెప్పిన విదేశీ యాత్రికుడు. రెగ్యులర్ గా అడుగుతాడు ఇలాంటి బిట్స్. కన్ఫ్యూజ్ కూడా అవుతానే ఉంటారు, ఎందుకంటే అందరూ యొక్క అంబాసిడర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా చెప్పినట్టే ఉంటుంది. మనకున్నటువంటి విజయనగర పట్టణం 7 వలయాలతో ఏర్పడి కోట గోడలు కలిగి ఉందని చెప్పిన విదేశీ యాత్రికుడు ఎవరు? సో అందులో మనకి నికోలో డికాంటి, డొమింగో ఫేజ్, దాంతో పాటు అబ్దుల్ రజాక్, అదేవిధంగా న్యూనిస్. ఓకేనమ్మా, ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ కనుక తీసుకుంటే మనకి అబ్దుల్ రజాక్ గా మనం ముఖ్యంగా మేజర్ గా చెప్పొచ్చు. ఓకే, అబ్దుల్ రజాక్. నెక్స్ట్ హైదరాబాద్ నగర వాస్తు శిల్పి. ఇది నా కామెంట్ సెషన్ లో రావాలి. కామెంట్ సెషన్ లో చెప్పాను హైదరాబాద్ నగర వాస్తు శిల్పి ఎవరు, ఎందుకంటే ఈజీ బిట్. రిపీటెడ్ గా మన TSPSC ఎగ్జామ్ లో ఈ బిట్ అడుగుతా ఉన్నారు, అందరికీ తెలిసినటువంటి అంశం. హైదరాబాద్ నగర వాస్తు శిల్పి చెప్పాం కదమ్మా. ఇరాన్ లో ఉన్నటువంటి మనకి ఏదైతే ఇస్ఫహాన్ సిటీ ఉంది కదా, దాన్ని ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి సిటీని తీసుకొని ఎగ్జాక్ట్లీ మధ్య భాగంలో మనకి ఏం చేశారమ్మా, హైదరాబాద్ కన్స్ట్రక్షన్ చేసి ఒక వాస్తు నిర్మాణం కూడా చేయడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు ఏంటా వాస్తు నిర్మాణం అని. ఓకే, ఆ వాస్తు నిర్మాణం ఏంటనేది మీ అందరికి కూడా తెలుసు. అదే వచ్చేసేమో మన చార్మినార్. ఆ చార్మినార్ కట్టింది, హైదరాబాద్ నగరాన్ని కట్టింది. అంత గొప్పగా ఇప్పట్లో వరదల్లాగా కట్టలేదమ్మా, ఎక్స్ట్రాడినరీ ఆర్కిటెక్చర్ తో కట్టినటువంటి పర్సన్ ఎవరు? మీర్ మొమిన్ అష్ట్రబాదిగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే, ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇంజనీర్. మీర్ మొమిన్ అష్ట్రబాదిగా మనం ముఖ్యంగా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇక ఇతని యొక్క కాలంలోనే మనకి తూనికలు కొలతలు అనేటువంటి ఒక ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్ ను కూడా మనకి రచించడం జరిగింది.
ఓకే, ఇది మనకి హైదరాబాద్ నగర వాస్తుశిల్పి ఆయనకు సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్షేత్రయ్య ఏ కుతుబ్ షాహీల యొక్క ఆస్థానంలో, నాకు తెలిసి ఇక్కడ కట్ అయినట్టుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. క్షేత్రయ్య ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ల యొక్క కాలంలో మనకి ముఖ్యంగా సుల్తాన్ని సందర్శించడం జరిగింది. ఏదమ్మా మనకి క్షేత్రయ్యకు సంబంధించిన మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక తీసుకుంటే ఏ కుతుబ్ షాహీల యొక్క కాలంలో మనకి డైనస్టీకి మనకి రావడం జరిగింది. అంటే ఎవరి యొక్క ఆస్థాన కవి? క్షేత్రయ్య. మువ్వ గోపాలం రచించిన వంటి మువ్వ గోపాలం మన శ్రీకృష్ణుడికి సంబంధించిన అనేక కీర్తనలు ఇక్కడ కనిపిస్తాయి. అనేక కీర్తనలు ఇక్కడ కనిపిస్తాయి. చాలా మంది గొప్ప గొప్ప కవుల యొక్క లిటరేచర్ అంతా కూడా ఆ రాజు యొక్క కాలంలోనే మనం ముఖ్యంగా చెప్తాం. చాలా ఇంపార్టెంట్. అందులో ఎవరమ్మా? ఇబ్రాహిం కులీ కుతుబ్ షానా లేదా మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబుల్ హసన్ తానిషా, నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మా మనకి? అబ్దుల్లా కుతుబ్ షా. సో ఇందులో వచ్చేసి ఆన్సర్ అఫ్ కోర్స్ నోట్ డౌన్. ఇందులో ఆన్సర్ వచ్చేసేమో అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా యొక్క కాలంలో మనకి ఏదమ్మా క్షేత్రయ్య మువ్వ గోపాలాన్ని రచించడం జరిగింది. ఇక హుసేన్ సాగర్ పురాణా పూల్ యొక్క నిర్మాత, ఇది కామెంట్ సెషన్ లో రావాలి, నాకు ఈజీ బిట్ కదా. హుసేన్ సాగర్ అదేవిధంగా పురాణా పూల్. హుసేన్ సాగర్ పురాణా పూల్ మనకు ముఖ్యంగా ఎవరి యొక్క కాలం? ఎవరి యొక్క కాలంలో మనకి ముఖ్యంగా కనిపిస్తుంది? అఫ్ కోర్స్ నో డౌట్ ఇబ్రాహిం కులీ కుతుబ్ షా. ఇబ్రాహిం కులీ కుతుబ్ షా యొక్క కాలం. దీనికి అన్నిటికీ కూడా స్టోరీస్ ఉన్నాయి కదా. పురాణా పూల్ ఎందుకు కట్టాడంటే తన కొడుకు మూసీ నది వరదలు వచ్చినా కూడా దాటుతూ ఒక భాగ్యమతిని చూడడం కోసం ఎక్కడమ్మా మనకి భాగ్యనగరానికి వస్తా ఉన్నాడు. అప్పటికి ఇంకా భాగ్యనగరం అనేటువంటి పేరు లేదు. ఎవరు మనకు ఉన్నటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో భాగ్యమతి కోసం వస్తున్నందుకు కారణం చేత ఇక లాభం లేదని చెప్పేసి మనకు ఒక వంతెన కట్టిస్తారు. సో అలా మనకి పురాణా పూల్. ఇక హుసేన్ సాగర్ ఎవరమ్మా మనకి కట్టించింది? ఇబ్రాహిం కులీ కుతుబ్ షా. కానీ కట్టినటువంటి వ్యక్తి పేరు ఏమొచ్చిందంటే హుసేన్ సాగర్ కట్టించింది మనకి ఇబ్రాహిం కులీ కుతుబ్ షా, కానీ హుసేన్ నిజాం షావలిగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఎవరి హుసేన్ నిజాం షావలి? యాక్చువల్లీ ఈయన కన్స్ట్రక్టర్ కాదమ్మా. ఇతను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి పర్సన్. ఇతను ఇబ్రాహిం కులీ కుతుబ్ షా యొక్క మేనలుడు. అతన్ని తీసుకెళ్లి నేను రాజుగా నాకు అనేక 1,00,000 పనులు ఉంటాయి, షావలి నువ్వు వెళ్ళేసి అక్కడ కూర్చొని అక్కడ హుసేన్ సాగర్ యొక్క నిర్మాణాన్ని చాలా జాగ్రత్తగా కట్టించంటే మన హరీష్ అన్న కదా కూర్చొని కట్టించినట్టు అక్కడ చేరేసుకొని కూర్చొని కట్టించాడమ్మా. ప్రతి ఒక్క జనాలకు చెరువు ఎవరు కట్టిస్తున్నాడంటే ఎవరు కట్టిస్తున్నాడు? హుసేన్ అనేటువంటి వ్యక్తి కట్టిస్తున్నాడని దాని పేరే హుసేన్ అని మిగిలిపోయింది. అందువల్ల ఇబ్రాహిం కులీ కుతుబ్ షా ఆ తర్వాత కట్టించినటువంటి ఇబ్రాహీం చెరువుకి ముందుగానే పేరు పెట్టేసుకున్నాడంట. ఓకే, ఆ తర్వాత హుసేన్ నిజాం షావలి తన కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సరే వాట్ ఎవర్. ఇక ఇందులో చూసుకోండి. నెక్స్ట్ లీడర్ పోల్ స్టార్ట్ చేస్తున్నాను. మనకు ఇక్కడ ఉన్నటువంటి మనం మేజర్ గా గుర్తు పెట్టుకోవడానికి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ అద్దంకి గంగాధరుడు తపతి సంవరణోపాఖ్యానం, కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం, పొన్నగంటి తెలగనాచార్యుడు యయాతి చరిత్ర, అదేవిధంగా పైవన్నీ. వీటన్నిటిలో కరెక్ట్ ఏది? ఆల్మోస్ట్ అందరూ ఈజీగా పెడతారు. ఈజీగా పెట్టడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఓకే, అద్దంకి గంగాధరుడు తపతి సంవరణోపాఖ్యానం, కందుకూరి రుద్రకవి. ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ మీరు బిట్టు పెడతారని కాదమ్మా, ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ చదువుతారా, బుక్స్ చదువుకొని గుర్తు పెట్టుకోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుందని. సో ఓకే, ఆప్షన్స్ ఏంటి మ్యామ్ ఇంత ఈజీగా ఇస్తున్నారు, దీనివల్ల మాకేం బెనిఫిట్ అనే కాదు, దాని మీద ఫోకస్ పెట్టకండి. మీకేంటంటే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది ఇంపార్టెంట్. అంటే నార్మల్ గా మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా, ఏ చిన్న ఎగ్జామ్ రాసినా ఒక 80% అయితే బేసిక్ లెవెల్ బిట్స్ ఉంటాయి. వాటి సెక్రటరీ తీసుకుంటే అలాంటి వాటిలో అడిగేది ఇవే. మరీ డెప్త్ ఒక 10% కంటే ఎక్కువ అడగరమ్మా. మీరు వాటి కోసం చూసే ఈ చిన్న చిన్న బిట్స్ మీద కన్ఫ్యూజ్ అవుతారు, ఫోకస్ పడదు. జాబ్ ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ లో ఎంట్రీ ఇవ్వండి, తర్వాత మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 గురించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఆలోచిద్దాం. దాని ప్యాటర్న్ లోనే నేను పేపర్స్ పెడతాను. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది రాజు వాళ్ళలో సరైనటువంటి రాజవంశ క్రమం రాయండి. ఏదమ్మా ఈ క్రింది రాజుల యొక్క కాలంలో సరైనటువంటి రాజవంశం యొక్క క్రమాన్ని మనం ముఖ్యంగా చూస్తే దాంట్లో కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే సో సాలువ, అరవీటి, సంగమ, తులువ. ఓకే, సో కేబీసీలో స్టార్టింగ్ మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, అంత ఈజీ బిట్స్ అమ్మా ఇవన్నీ కూడా. 1000 రూపీస్ క్వశ్చన్. కాకపోతే నాకు స్పీడ్ కావాలి, స్పీడ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఎవరు? విజయనగర డైనాసిటీకి సంబంధించినటువంటి రాజవంశం. అందులో ఆర్డర్ మీ అందరికీ అయితే ఆర్డర్ తెలుసు, కానీ అక్కడ కామెంట్ సెషన్ లో చూడండి, అక్కడ ఉన్నటువంటి వాటిలో మనకు ఆప్షన్స్ ఇంపార్టెంట్. ఆప్షన్స్ చూడండి. ఓకే, సో అందులో మన అందరికీ కూడా తెలుసు సంగమ వంశం. ఆ తర్వాత కనిపించేటువంటి వాటిలో సాలువ వంశంతో పాటు మనకి ఫాస్ట్ ఫింగర్ పోల్ అంటారు. ఓకే, అదేవిధంగా సాలువ. నెక్స్ట్ వచ్చేసి మనకి తులువ. నెక్స్ట్ లాస్ట్ కనిపించేది అరవీటి.
వీళ్ళు ముగ్గురు కూడా ఇండిపెండెంట్ గా అడ్మినిస్ట్రేషన్ చేసిన వీళ్ళు ఒక సామంత రాజ్యంగా ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప ది గ్రేట్ డైనస్టీ మన విజయనగరం యొక్క కాలంలో బిడ్స్ ఎక్కువగా అరవిటి మీదనే అడుగుతారు. ఓకే, వాళ్ళు ఒక సబార్డినేట్స్ అయి ఉండొచ్చు. కుతుబ్ షాయిల యొక్క కాలంలో సామంతులుగా అడ్మినిస్ట్రేషన్ చేశారు, కానీ బిట్స్ కనుక మనకి ఎగ్జామినేషన్ పర్పస్ గా తీసుకుంటే అరవిటి మీద ఎక్కువగా అడుగుతారు. అది చాలా చిన్న టాపికే, ఈజీగా చదువుకోవచ్చు. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ పోల్ స్టార్ట్ చేసేద్దా. 35th కి సంబంధించి కనుక తీసుకుంటే బొల్లి నాయకుడు అనే ప్రవేశ ద్వార సంరక్షకుడు ఏ కాకతీయ రాజు గౌరవార్థం కళ్యాణ కేశం దేవాలయ సేవకులకు భూమిని దానం చేశాడు. ఇది బ్లైండ్ గా పెడతాను, నాకు తెలుసు ఈ బిట్ చాలా మందికి కొత్తగా అనిపించి ఉండొచ్చు, ఎక్కడ మేము వినలేదని. బొల్లియ నాయకుడు అనే ప్రవేశ ద్వార సంరక్షకుడు అంటే ఏదమ్మా ఎంట్రీ గేట్, ద్వారపాలకులు అంటారు కదా, అతను మనకి బొల్లియ నాయకుడు అనేటువంటి ప్రవేశ ద్వార సంరక్షకుడు ఏ కాకతీయ రాజు గౌరవార్థం కళ్యాణ కేశం దేవాలయ సేవకులకు భూమిని దానం చేశాడు. ఓకే, చూద్దాం ఎంతమంది లక్కీగా పెట్టారు. ఎందుకంటే తెలిసి పెట్టిన బిట్ అయితే కాదు, 100%. చాలా రేర్ గా ఎక్కడో ఒక లిటరేచర్ లో దొరికేటువంటి బుక్ అమ్మా ఆ బిట్ అది. ఓకే, ఇందులో ఎవరమ్మా మనకి రుద్రమాదేవి యొక్క కాలంలో మనం ముఖ్యంగా కనిపిస్తాం. సో రుద్రమాదేవి యొక్క కాలంలో బొలియా నాయకుడు అనేవాడు ప్రవేశ ద్వార సంరక్షకుడుగా ఉన్నాడు. ఆయన కోసం ఏంటంటే కళ్యాణకేశ దేవాలయ సేవకులకు భూమిని దానం చేశాడు. ఎవరు మనకి బొలియా నాయకుడు. సో ఈ బొలియా నాయకుడు ఎందుకు ఇక్కడ స్పెషల్ గా చెప్తున్నాడు, మీరు రుద్రమాదేవి మూవీలో కూడా చూసే ఉంటారు. 7 ప్రహరీ గోడలను ఒక స్ట్రాంగ్ గా కాకతీయ దుర్గం చుట్టూ కూడా కట్టించింది గణపతి దేవుడే. కానీ ఎవరి యొక్క టైంలో అంటే గణపతి దేవుడి పేరుకి రూలర్ గా ఉంటారు, కానీ యువరాజుగా పిలవబడేటువంటి రుద్రమాదేవి యొక్క కాలంలోనే కాకతీయుల చుట్టూ కూడా 7 ప్రహరీ గోడలు చాలా స్ట్రాంగ్ గా చేశారు. సో అందులో దానికోసం ఒక స్పెషల్ గా ఒక టీం ని కూడా ఆమె ఏర్పాటు చేసిందమ్మా. అందులో ఒక వ్యక్తి ఎవరంటే బొల్లియ నాయకుడు. అతను ఏం చేశాడంటే కళ్యాణకేశ దేవాలయంకి ఒక భూమిని దానం చేసినటువంటి, ఒక భూదానాలు చేసినటువంటి గొప్ప పర్సన్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. నెక్స్ట్ ఇది కూడా కొత్త బిట్, ట్రై చేద్దాం. సో హిరణ్య గర్భ అనేటువంటి సంస్కార విధికి సంబంధించినటువంటి మనం ముఖ్యంగా ప్రముఖంగా చెప్పినటువంటి అంశం హిరణ్య గర్భ అనేటువంటి సంస్కార విధిని నిర్వహించినటువంటి రాజు. అందులో మనకి రాజేంద్ర చోళన, అదేవిధంగా కదంబ మయూర శర్మగా మనం ముఖ్యంగా పిలవచ్చు. ఇందాక నేను చెప్పాను కదమ్మా మీకు కనోజ్ రూలర్ ఎవరు మనకి మయూర శర్మ, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇన్నది జస్ట్ 2-3 లైన్స్ ఉంటుంది హిస్టరీలో, కానీ ఎక్స్పెక్టెడ్ బిట్స్ వస్తాయి. అంటే ఈయన టైంలో మనకి కనోజ్ వార్స్ జరగలే, కానీ ఈయన కనోజ్ ని ఒక ఎక్స్ట్రాడినరీ సిటీగా మార్చినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో మయూర శర్మగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఈయన టైంలో లిటరేచర్ చాలా ఇంపార్టెంట్, ఒక 3-4 లైన్సే ఉంటాయి, కానీ ఎగ్జామ్లలో ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పర్పస్ గా ఇంపార్టెంట్. ఓకే, లక్కీగా పెట్టినట్టున్నారు ఆయన. చూద్దాం ఇందులో మనకి లీడర్ పోల్ లో కనిపించినటువంటి వాళ్ళు. ఓకే, ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రముఖంగా గుర్తుపెట్టుకుంటే హిరణ్య గర్భ అనే సంస్కార విధిని నిర్వర్తించినటువంటి రాజు ఎవరు, దంతిదుర్గుడుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఏంటి హిరణ్య గర్భ యజ్ఞం అంటే ఏమీ లేదమ్మా. హిరణ్య గర్భ యజ్ఞం అంటే ఆ కాలంలో మనకి ఇప్పుడు మీరు మహాభారతంలో కూడా హిరణ్య గర్భ యజ్ఞం యొక్క ప్రస్తావన చూస్తారు. అంతెందుకు మన శాతవాహనుల యొక్క కాలంలో కూడా మనకి హిరణ్య గర్భ యజ్ఞం కనిపిస్తుంది. అంటే మనకి ఎందుకంటే ఈ టాపిక్ కొత్తది కాబట్టి చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఎక్కడ ఎలాగో చూస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే శాతవాహనుల యొక్క కాలంలో సమయ ధర్మం ఉంది. సమయ ధర్మం యొక్క ప్రస్తావన మనం ముఖ్యంగా చూస్తాం. ఏంటి సమయ ధర్మం అంటే ఒక కులం వాళ్ళు ఇంకొక వర్ణానికి, కులం అనేటువంటి వ్యవస్థ ఆ టైంలో లేదు, ఒక వర్ణానికి సంబంధించిన వాళ్ళు ఇంకో వర్ణానికి మారడానికి వీల్లేదు, కానీ కొన్ని యజ్ఞాలు చేస్తే మారడానికి అవకాశం ఉందని ఒక రెమెడీ. అందులో మనకి హిరణ్య గర్భ అనేటువంటి సంస్కార విధి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కౌరవుల యొక్క కాలంలో మీరు చూసే ఉండొచ్చు. కౌరవుల యొక్క కాలంలో మనకి ఎవరు కనిపిస్తారు, మనకి మత్స్య యంత్రాన్ని ఛేదించేటువంటి టైంలో మనకి అప్పటికి అంగరాజు కాదు, ఎవరమ్మా మనకి కుంతిపుత్రుడైనటువంటి మనకి కర్ణుడు వస్తాడు. కర్ణుడు వచ్చేసి నేను మత్స్య యంత్రాన్ని ఛేదిస్తాను అంటే అక్కడ సభలో ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే ఇతను ఒక శూద్రుడని. అంటే గుర్రాలకు సంబంధించిన కాపరిగా ఉన్న అతని దగ్గర పెరుగుతాడు కదా కర్ణుడు. అందువల్ల అక్కడ ఇక దానవీర శూర కన్నా చూస్తే మన ఎన్టీఆర్ ఎలగదీశాడు అనుకోండి, ఎక్స్ట్రాడినరీ డైలాగులు, ఎవరిది కులం ఏది మతం అనే పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు చూడండి. ఒక 5 minutes కంటిన్యూస్ గా భాషణ అనేది కనిపిస్తుంది. అలా మనకి కర్ణుడికి క్షత్రియుడుగా మార్చి అంగరాజ్యం ఇస్తాడు. అలా అతనితో ఒక యజ్ఞం చేపిస్తాడు. అంటే ఒక వర్ణానికి సంబంధించిన వాళ్ళు ఇంకో వర్ణానికి మారడం కోసం చేసేటువంటి యజ్ఞమే హిరణ్య గర్భ. అది ఎవరు మనకి దంతిదుర్గుడు చేపిస్తారు. ఓకేనా. సో దాంతో పాటు ఇక నెక్స్ట్ చూద్దామా, ఈ క్రింది ప్రాంతంలో జరిగిన యుద్ధంలో రుద్రమాదేవి ప్రాణాలను కోల్పోతుంది అని చెప్పేటువంటి శాసనం నా కామెంట్ సెషన్ లో రావాలి.
ఈ క్రింద ప్రాంతంలో ఏ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో రుద్రమాదేవి ప్రాణాలను కోల్పోతుంది. శాస్త్రం పేరు కూడా అదే. శాస్త్రం పేరు కూడా అదే. ఎందుకు నేను కామెంట్ సెషన్ అన్నట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ బిట్. ఏదమ్మా మనకి చందుపట్ల శాస్త్రం త్రిపురాంతకుడు వేయించబడి చందుపట్ల శాస్త్రం ఏమని చెప్తుంది? రుద్రమాదేవిని తననే మనకి చంపేసినట్టు మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. ఓకేనా? సో అలా మనకి చందుపట్ల మనం ఇక్కడ మేజర్ గా పిలుస్తాం. నెక్స్ట్, సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థకి వెన్నుముక వంటిది. సో ఏదమ్మా ఇది కూడా నా కామెంట్ సెషన్ లో చెప్పొచ్చు. సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థకి వెన్నుముక. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా దేని మీద డిపెండ్ అయ్యారు? సింధు నాగరికతకు సంబంధించి సింధు నాగరికత చాలా మంది నాకు ఆప్షన్ లో డిఫరెంట్ గా కనిపిస్తుంది. సింధు నాగరికత యొక్క కాలంలో మేజర్ ఆక్యుపేషన్ వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ ఏంటి? వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ వ్యవసాయం కదా. ఆర్యుల యొక్క కాలంకి వచ్చేసరికి పశుపోషణ కనిపిస్తుంది. వడ్రంగి పని అనేది వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కాదమ్మా. వర్తకం కూడా ఇట్స్ సెకండ్ సెక్టర్. కానీ మేజర్ వాళ్ళ యొక్క ఎకానమీ అంతా కూడా అగ్రేరియన్ ఎకానమీ. అప్పటి నుంచి కూడా మనకు అంతా అగ్రేరియన్ ఎకానమీ మన ఇండియాలో బేసిక్ గా కనిపిస్తుంది. సరే, నెక్స్ట్ ఇక్కడ మనం మేజర్ గా గుర్తు పెట్టుకున్నాం. చాలా సార్లు రిపీటెడ్ గా అడిగేటువంటి క్వశ్చన్, మానవత్వ ప్రాతిపదిక మీద అశోకుడు ఏ రోజున కొందరు ఖైదీలను విడుదల చేస్తాడు? డబుల్ సెంచరీ కొట్టిన బిట్టమ్మ ఇది. మానవత్వ ప్రాతిపదిక మీదన అశోకుడు ఏ రోజున కొందరు ఖైదీలను విడుదల చేస్తాడు? ఆయన జన్మదినమా, ఆయన పట్టాభిషేకం రోజున, అదేవిధంగా బౌద్ధ మతాన్ని అవలంబించిన రోజా, లేదా కళింగ ఆక్రమణ రోజా? నాకు తెలిసి అందరూ కరెక్ట్ గానే పెడుతున్నారు. ఆల్మోస్ట్ కరెక్ట్ గానే పెడుతున్నారు. చూద్దాం లీడర్ పోల్ లో ఎవరు ఉంటారు. సో ఇది చాలా రిపీటెడ్ గా అడుగుతారు. అశోకుడు ఏ రోజున మనకి ఖైదీలను, ఎందుకంటే అక్కడ బానిసత్వం అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అలా ఖైదీలను విముక్తి చేసినటువంటి అంశం. అంటే మనం అనుకుంటాం ఎవరు అశోకుడు అనగానే బౌద్ధ మతం తీసుకునగానే ఒక చండశాసనుగా ఉన్నటువంటి అశోకుడు ఒక నార్మల్ పర్సన్ గా మారాడని అనుకుంటాం. కానీ ఇది అంతకంటే ముందు సెక్టార్ అమ్మా, అంతకంటే ముందు జరిగినటువంటి అంశం. సో మానవత్వ ప్రాతిక మీద అశోకుడు ఏ రోజున కొందరు ఖైదీలను ముఖ్యంగా విడుదల చేశాడంటే అతని యొక్క పట్టాభిషేక మహోత్సవం. చాలా మంది బౌద్ధ మతం ఏమో అనుకుంటాడు ఆయన మంచివాడుగా మారాడు కదా అని, కానీ కాదు. పట్టాభిషేక మహోత్సవం, ఆయన పట్టాభిషేకం ఫస్ట్ ఒక చండశాసుడిగా ఉన్నటువంటి అతన్ని ప్రజలు ఆదరించారు. అందువల్ల ప్రజల్లో మమేకమవడం కోసం కొన్ని సంఘ సంస్కర్త కార్యక్రమాల్లాగా చేపడతాడు. అందులో భాగంగా పట్టాభిషేకం రోజున అనేక మంది మనకి ఏదమ్మా ఖైదీలు మనకి విడిపించినటువంటి అంశం మనం ముఖ్యంగా పిలుస్తాం. పొలిటికల్ స్ట్రాటజీ అమ్మా. నేను ఇదివరకు కూడా చాలాసార్లు మీ క్లాస్ లో చెప్పాను. అశోకుడు బౌద్ధ మతాన్ని ఎందుకు అవలంబించాడు? ఆయన యొక్క బౌద్ధ మతం యొక్క స్వీకరణ వలన ఆయన ఇన్స్టెడ్ ఆఫ్ యుద్ధ ఘోష ఇంట్రొడ్యూస్ ద ధర్మఘోష అంటాం కదా, ధర్మఘోషాన్ని పెట్టాడు. దాని వల్లనే విదేశీయులు మన భారతదేశానికి ఆక్రమించారని ఈ మధ్య చాలా రూమర్స్ ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ అది కాదు. ఆయన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అఖండ భారతదేశాన్ని పరిపాలించాలంటే ఏదో ఒక స్ట్రాటజీతో వెళ్ళారు. కొంతమంది ఏమో మ్యాట్రిమోనీ రిలేషన్స్ పెట్టారు. అంటే వివాహ బాంధవ్యాల ద్వారా రాజ్య విస్తరణ చేసినటువంటి రాజుల్లో ది గ్రేట్ చంద్రగుప్త నెంబర్ 1 ఉన్నాడు. ఆయన డైనెస్టీ ఎక్స్పాండ్ చేశారంటే యుద్ధాల వల్ల కాదమ్మా, వివాహ బాంధవ్యాల వల్ల. అనేక మంది రాజులు కూడా వివాహ సంబంధాలు లైక్ గణపతి దేవ, కాకతీయ డైనెస్టీ అంత వాస్ట్ డైనెస్టీ ఏర్పాటు చేశారంటే వివాహ బాంధవ్యాల ద్వారా. చాలా తన కూతురికి, తన ఫ్యామిలీ మెంబర్స్ కి సామంతులతో వివాహం చేసి డైనెస్టీ ఎక్స్పాండ్ చేశాడు. కానీ అశోకుడు అలాక. అశోకుడు ఏం చేశాడంటే ఒక చండశాసనగా ఉన్నటువంటి ఇతను ఒక అఖండ సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని అనుకున్నటువంటి దశలో భారతదేశం అంతా కూడా ఆయన యొక్క డైనెస్టీ మౌర్య డైనెస్టీ కింద ఉంది. మరి అలాంటి టైంలో ఎక్కడికక్కడ యుద్ధాలు చేసుకుంటూ పోతే అడ్మినిస్ట్రేషన్ చేయడం ఎకనామికల్ గా చాలా కష్టం. అందువల్ల ఒక శాంతి ప్రబోధంతో ఉన్నటువంటి బౌద్ధ మతాన్ని బేసిక్ గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి యుద్ధాలు ఎవడు చేయొద్దని చెప్పేసి శాసనాలు వేసేసారు. అంతేకాని ఆయన యొక్క కాలంలో ఏ విదేశీ ఆక్రమణ జరగలేదమ్మా. ఎందుకంటే ఆర్మీని సప్రెస్ చేయాలి. మీరు ఒక్కటి చూడండి, అక్కడ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ధర్మ మహామాతృలుగా పెట్టాడు. కానీ ఆర్మీకి సంబంధించిన సేనాధిపతులను మీరు యుద్ధాలు చేయకూడదు, మీరే ధర్మ మహామాతృలుగా కండి అని చెప్పేసి దేశ సంచారం చేయండి, బౌద్ధ మతం ప్రచారం చేయమని చెప్పలేదు కదా. అంటే కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇట్స్ అ పొలిటికల్ స్ట్రాటజీ. ప్రతి ఒక్క రాజుకు ఒక స్ట్రాటజీ ఉంటుందమ్మా. అందులో అశోకుడి యొక్క విధానం బౌద్ధ మతం, ఎందుకంటే తన యొక్క డైనెస్టీని కాపాడుకోవడం కోసం. నెక్స్ట్ అమ్మా, సింధు నాగరికత కాలంలో ఆర్థిక, సరే ఇందాకే వచ్చినట్టుంది కదా, ఇది కూడా అయిపోయినట్టుందిగా. నెక్స్ట్ ఇది చూడం. చైనా యాత్రికుడు ఫాహియాన్ ఎవరి పాలన కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు?
చాలా ఈజీ క్వశ్చన్, చాలా చాలా ఈజీ క్వశ్చన్, అందరూ కూడా ఈజీగా పెట్టొచ్చు. సో చైనా యాత్రికుడు ఫాహియాన్ ఎవరి పాలనా కాలంలో, సరే ఇక్కడ నేను లీడర్ పోల్ పెట్టట్లేదు, కామెంట్ సెషన్ లో పెట్టాను. చైనా యాత్రికుడు ఫాహియాన్ ఫాహియాన్ ఎవరి యొక్క పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఎవరి పరిపాలన యొక్క కాలం? చాలా ఈజీగా చెప్పుకునేటువంటి అంశం, చాలా ఈజీగా. ప్రతి ఒక్కరి యొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తి మనకి అంబాసిడర్స్ గా వచ్చారు. అందులో ఫాహియాన్ రచించడం అంటే అత్యంత ప్రముఖమైనటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎవరమ్మా మనకి అతను ఫాహియాన్ ఎవరి యొక్క కాలంలో అంటే మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకునేటువంటి అంశం సియుకు రచినటువంటి మనకి. అదేవిధంగా హుయాన్సాంగ్ తీసుకుంటే హర్షవర్ధన, కొంతమంది హర్షవర్ధన అని కూడా పెట్టారు. హుయాన్సాంగ్ వచ్చేసి మనకి హర్షవర్ధనుడి యొక్క కాలంలో వస్తారు. రెండవ చంద్రగుప్తుడి యొక్క కాలంలో మనకి ఫాహియాన్ మన భారతదేశానికి వచ్చినటువంటి ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ ప్రాచీన కాలం నాటి, ఇది కూడా నేను లీడర్ పోల్ పెడతాను, లీడర్ పోల్ కి సంబంధించిన అంశం. ఓకే, 41 క్వశ్చన్ కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే, సో ప్రాచీన కాలం నాటి అరికమేడు ఓడరేవు ఏ ప్రాంతం సమీపంలో ఉంది? అరికమేడు అని ఈ క్రింది వాటిలో దేని పిలుస్తాం? గుజరాత్, మహారాష్ట్ర, కలకత్తా, అదేవిధంగా పాండిచ్చేరి. సో నాలుగిట్లలో ఏదమ్మా? అరికమేడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోర్టు రేవు కదా మనకి. శాతవాహనుల యొక్క కాలం నుంచి కూడా అత్యధికంగా ట్రేడింగ్ అనేది ఇక్కడ నుంచే జరిగేది. మనకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేస్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓల్డ్ నేమ్ తో మనం ముఖ్యంగా పిలుస్తాం. సో గుజరాత్ ఉంది, దాని బరుకచ్చా అంటాం. మహారాష్ట్ర ప్రాంతం కళ్యాణి అంటాం. అదేవిధంగా కలకత్తా ప్రాంతానికి సంబంధించి కనుక మనం ముఖ్యంగా, సరే ఇక్కడ మనం మేజర్ గా గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్ అంశం. సో ఏదమ్మా మనకి పాండిచ్చేరిగా మనం ముఖ్యంగా చెప్తాం. నెక్స్ట్ భారతదేశంలో మొదటి సంస్కృత శాస్త్రం ఏది? ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. బిట్స్ నేను 2 పెట్టాను, నా కామెంట్ సెషన్ లో చెప్పండి అమ్మా. కామెంట్ సెషన్ లో భారతదేశంలో మొదటి సంస్కృత శాస్త్రం, ఓకే, మొదటి సంస్కృత శాసనం భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం దానికి సంబంధించి. సో ఆల్మోస్ట్ అందరు కూడా పెట్టారు, జునాగఢ్, అదేవిధంగా గిర్నార్. అయితే ఇక్కడ ఇది తెలుగు అకాడమీ బుక్ కు సంబంధించినటువంటి బిట్, అందుకని నేను తీసుకొచ్చి పెట్టాను. ఎందుకంటే మనం అందరికీ తెలుసు జునాగఢ్ అనేది మొట్టమొదటి సంస్కృత శాస్త్రం అని చదువుతాం, కానీ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కీ ఏది ఇచ్చారనేది ఇంపార్టెంట్. తెలుగు అకాడమీ మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఇన్ కేస్ ఇలా గనక ఇస్తే గిర్నార్కి వెళ్ళిపోండి, ఓకేనా. సో గిర్నార్ శాస్త్రం, గిర్నార్ శాస్త్రమే జునాగఢ్ శాస్త్రం. జునాగఢ్ అనేది ఏరియా పేరు. అసలు ఆ శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తాం? గిర్నార్ అనేది వీళ్ళ యొక్క కాన్సెప్ట్, ఓకేనా. ఓకే, క్లియర్ అమ్మా. గిర్నార్ అనేది శాస్త్రం, ఇన్స్క్రిప్షన్ యొక్క పేరు. అది లొకేషన్ ఎక్కడ ఉంది? జునాగఢ్ దగ్గర ఉంది. అందువల్ల దాన్ని జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ అని పిలుస్తాం. దేని గురించి చెప్తుంది అంటే సుదర్శన తటాకం గురించి చెప్తుంది, ఓకేనా. క్లారిటీ వచ్చిందా? అందుకనే వాళ్ళు 2 ఇచ్చారంటే రీజన్ ఉంటుంది, ఊరికే అని కాదు. అది కోర్టు కేసులో వెళ్ళాలి, బిట్టు తప్పని చెప్పడానికి అవకాశం లేదు. నెక్స్ట్ గాంధార శిల్పకళ ఎవరి యొక్క కాలంలో వృద్ధి చెందింది? ఇది పోల్లో అవసరం లేదు, డైరెక్ట్ మీరు కామెంట్ సెషన్ లో పెట్టండి. గాంధార శిల్పకళ ఎవరి యొక్క కాలంలో కనిపిస్తుంది? వెరీ గుడ్. ఎవరి యొక్క కాలం అమ్మ మనకి? కనిష్కుడు యొక్క కాలంలో మనకి గాంధార శిల్పకళ అనేది మనం ముఖ్యంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని బౌద్ధ మత సమావేశం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు? ఏ ప్రాంతంలో మనకి ముఖ్యంగా ఏర్పాటు చేశాడు? అందులో పురుషపురం, అదేవిధంగా పాటలీపుత్రం, నెక్స్ట్ కాశ్మీర్, అదేవిధంగా తక్షశిల. కనిష్కుడు అనగానే ఆయన ప్లేస్ ఏంటో మీ అందరికీ తెలుసు. మనకి ముఖ్యంగా రాజతరంగిణి కల్హనుడికి సంబంధించినటువంటి బుక్ కూడా ఇతని యొక్క స్టోరీ గురించి చెప్తుంది. మీకు ఇంటి కూడా ఇచ్చారు. కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చమ్మా. ఇది మనకి కోడ్ అక్క అంటాం, ఓకే. సో ఈ విధంగా మనకి అజాత శత్రువు, అదేవిధంగా మనకి కాలశోక, అదేవిధంగా మనం మేజర్ గా చెప్పుకునేటువంటి అశోకుడు, అదేవిధంగా కనిష్కుడు. సో ఈ విధంగా కోడ్ ఉంటుంది. కోడ్ మనం ముఖ్యంగా పిలుస్తాం. అందులో మనకి ఎవరమ్మా? కనిష్కుడి యొక్క కాలంలో బౌద్ధ సంగీతం ఏదమ్మా మనకి ముఖ్యంగా కుషీనగరం అంటాం, దాన్నే మన కాశ్మీర్ గా మనం ముఖ్యంగా చెప్తాం, ఓకే. సో అక్కడ మనకి 4వ బౌద్ధ సంగీతి జరిగి అక్కడే హీనాయానం మహాయానానికి సంబంధించినటువంటి మనకి ఇది కూడా కామెంట్ సెషన్ లో పెట్టండి. శక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది? శక సంవత్సరం నో డౌట్ ఈజీగా చెప్పొచ్చు. ఏదమ్మా మనకి 78 AD. ఇందులో ప్రతి దానికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది, అది చూసుకోండి, అది ఇంపార్టెంట్. ఆప్షన్ ఇక్కడ చదివామా కాదు. 58 అంటే విక్రమాన్ని ఎలా చెప్తాము? ఇక్కడ సారీ నాకు ఎడిట్ లో కొంత చూద్దాం. 101 AD, అదేవిధంగా 102 AD. దేనికి ఏదైనా ప్రత్యేకత ఉందా? అది చూడండి.
శకవంశం. ఇక్కడ ఇద్దరి రాజుల యొక్క పరిపాలన పట్టాభిషేకం చూసాం. ఒక పక్కేమో మన జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి, నెక్స్ట్ కనిపించేవాడు ఎవరమ్మా కనిష్కుడు. కనిష్కుడుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే క్లియర్. ఇక సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని వర్ణించినటువంటి వ్యక్తి ఎవరు? రెగ్యులర్ గా అడుగుతాడు బిట్. సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్ అని అభివర్ణించినటువంటి చరిత్రకారుడు ఎవరు? హుయన్సాంగ్, అదేవిధంగా మెగస్తానీస్, అదేవిధంగా ఫాహియా, నెక్స్ట్ విఎస్ స్మిత్. రెగ్యులర్ గా అడిగేటువంటి బిట్. ఓకే, ఇండియన్ నెపోలియన్ సముద్రగుప్తుని పిలుస్తాం. మరి ఇండియన్ సీజర్ అని ఎవరిని అంటారమ్మా? ఇండియన్ సీజర్. ఇండియన్ సీజర్ నా కామెంట్ సెషన్ లో రావాలి. ఇండియన్ సీజర్. సీజర్ అని ఎవరిని పిలుస్తాం? నెపోలియన్ అని ఎవరు పిలుస్తాం అంటే సముద్రగుప్తుడు. ఓకే, సో ఇండియన్ సీజర్. సీజర్ అశోకుడు కాదమ్మా, అశోక కాదు. సో ఆలోచించండి. ఇండియన్ సీజర్. ఇండియన్ సీజర్ అని చెప్పేసి మనం ముఖ్యంగా ఎవరిని పిలుస్తాం? ఓకే, రెగ్యులర్ గా అడుగుతాడు. ఇది నెపోలియన్, అదేవిధంగా సీజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో మనకి ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకునే అంశం ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి చెప్పినటువంటి పర్సన్ ఎవరమ్మా? బిఎస్ స్మిత్. అల్లు పెరుగని పోరాటం చేసి ఏ యుద్ధంలో కూడా మనకి ఓడిపోయినటువంటి పర్సన్ ఎవరమ్మా? నెపోలియన్. నెపోలియన్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. నెపోలియన్ బోనాపార్టీ అవంతా కూడా మీరు వరల్డ్ హిస్టరీలో చదువుతానే ఉంటారు. నెక్స్ట్ 48th క్వశ్చన్. కవిరాజు బిరుదు పొందినటువంటి గుప్త చక్రవర్తి ఎవరు? కవిరాజు అనేటువంటి బిరుదు పొందినటువంటి గుప్త చక్రవర్తి అనే టైటిల్ ఎవరికి ఉంది? కవిరాజు. ఆయన తన యొక్క కైన్స్ మీద కూడా కవిరాజు అనేటువంటి మనకి ప్రింట్ నేర్పిస్తాడు. ఇంద్ర సినిమాలో కదా మనకి చక్కగా ఎవరమ్మా మనకి చిరంజీవి కదా మనకి వీణ వాయిస్తూ ఒక సాంగ్ లో ఎలా కనిపిస్తాడో అలా వీణ మోగిస్తూ వీణ వాయిస్తూ ఒక కైన్ ఒకవైపు ఉంటూ మరొక వైపున తీసుకుంటే కవిరాజు అనేటువంటి టైటిల్ కనిపిస్తుంది. ఆ కాలంలో అత్యంత ప్రముఖంగా చెప్పినటువంటి గోల్డ్ కైన్స్. మన గుప్తుల యొక్క కాలంలో చరిత్రకి నిదర్శనంగా చెప్పేటువంటి ఇంపార్టెంట్ ఎవిడెన్స్ గోల్డ్ కైన్స్ గా చెప్పొచ్చు. సో అందులో మనకి అది ఏ రాజుకి? చంద్రగుప్త మౌర్యుడా, సముద్రగుప్తుడా, దాంతో పాటు రెండవ చంద్రగుప్త, లేదా మనకి మేజర్ గా చెప్పినటువంటి ఎవరమ్మా? కుమారగుప్త. సో మీ అందరికీ తెలిసినటువంటిదే ఎవరమ్మా మనకి? సముద్రగుప్త. సముద్రగుప్త యొక్క కాలంలో కనిపిస్తుంది. నెక్స్ట్, ఫాహియాన్ చైనా యాత్రికుడు ఏ రాజు యొక్క కాలంలో మన భారతదేశంలోకి మనకి రావడం జరిగింది? ఫాహియాన్ ఇందాక వచ్చినట్టుంది అనుకుంటా కదమ్మా, ఇందాక అడిగినట్టున్నారు కదా, సారీ. సో ఇందాక అడిగినట్టున్నారు కదా, సరే. అక్కడ ఇది తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్ అమ్మా. మనం ఇందాక చెప్పుకున్నప్పుడు చంద్రగుప్త నెంబర్ 2 చెప్పినట్టున్నాను. కొంతమంది హర్షవర్ధన అని చెప్పేసి కూడా నాకు అక్కడ ఆప్షన్ ఇచ్చారు. మేబీ అది కూడా ఫాలో అవ్వండి. సో ఫాహియాన్కి యాక్చువల్ గా వచ్చింది అయితే రెండవ చంద్రగుప్తుడి యొక్క కాలం అమ్మా. రెండవ చంద్రగుప్తుడి యొక్క కాలం. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే బుక్స్ లలో, తెలుగు అకాడమీ బుక్స్ లలో ఏంటంటే హర్షుడు అని ఇచ్చాడు. సో దాన్ని వదిలేద్దాం. ఓకే, కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం రెండవ చంద్రగుప్తుడు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫాహియాన్ చైనా యాత్రికుడు. ఇక్కడ ఆప్షన్ ప్రకారం వెళ్తే మాత్రం హర్షుడికి పెట్టాడు. హర్షుడి మీద ఫోకస్ పెట్టాడు. నెక్స్ట్, ఎవరి యొక్క కాలంలో బంగారు నాణాలపై వ్యాఘ్రం అనేటువంటి సింబల్ అనేది, వ్యాఘ్రం బదులుగా సింహం గుర్తు వేయించినటువంటి రాజు ఎవరు? సో ఏదమ్మా మనకి 50 క్వశ్చన్. 50కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా మేజర్ గా తన కాలంలో ఎవరి యొక్క కాలం బంగారు నాణాలపై వ్యాఘ్రానికి బదులుగా సింహం గుర్తు వేయించినటువంటి రాజు. సింహం అంటే ఇట్స్ విక్టరీ సింబల్. అలా సింహం గుర్తు వేయించినటువంటి రాజు ఎవరు? వ్యాఘ్రానికి బదులుగా సింహం యొక్క గుర్తు. సింహం అనగానే ఏ రాజుల యొక్క మనకి సింబల్ అనేది గుర్తు పెట్టుకోవాలి. ఏ డైనస్టీ యొక్క సింబల్? చోళులమ్మ. ఇక్కడ మీకు ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే చోళ చాళుక్యుల యొక్క టైంలో మీకు ఈ సింహం అనే గుర్తు కనిపిస్తుంది. ఓకే, సింహం అనే సింబల్ కనిపిస్తుంది. అందులో మనకి ఎవరు? సముద్రగుప్తనా, శ్రీగుప్తుడా, విక్రమాదిత్యనా, అదేవిధంగా కుమారాదిత్యనా ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇందులో వచ్చేసి ఎవరమ్మా మనకి? విక్రమాదిత్య యొక్క కాలంలో వ్యాఘ్రం యొక్క ప్లేస్ లో సింహం గుర్తును వేయించినటువంటి రాజుగా మనం ముఖ్యంగా చెప్తాం. ఓకే, ఇక ఇది కూడా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజు నెమ్మలికి మేత వేస్తున్నటువంటి బంగారు నాణాలను ఏ గుప్తరాజు యొక్క కాలంలో మనకి ముద్రించడం జరిగింది? ఓకే, ఏ గుప్తరాజు? నా కామెంట్ సెషన్ లో కావాలి. కామెంట్ సెషన్. రాజుకి నెమలి వేస్తున్నటువంటి బంగారు నాణాలు ఏ గుప్తరాజు యొక్క కాలంలో కనిపిస్తుంది? ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా మనకి? కుమారగుప్త యొక్క కాలంలో మనం ముఖ్యంగా చెప్తాం. కుమారగుప్తుడి యొక్క కాలంలో మనం ముఖ్యంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్, అలహాబాద్ ప్రశస్తి. చాలా ఈజీ. అలహాబాద్ ప్రశస్తి ఇది కూడా నా కామెంట్ సెషన్ లో, దీనికి పెద్దగా పోల్ పెట్టే అంత ఇంపార్టెంట్ బిట్ కాదు కదా. అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏ రాజుకు సంబంధించి? ఈజీయే, కానీ మర్చిపోవద్దమ్మా. ఇలాంటి బిట్స్ కూడా ఎగ్జామినర్ అడుగుతాడని. దీనికి కావాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఇలాంటి బిట్స్ మీకు పేపర్ లో లాస్ట్ లో ఉంటాయి.
మీరు స్టార్టింగ్ అన్ని చేసి లాస్ట్కి వచ్చేసరికి టైం సరిపోక ప్రతిసారి నేను చెప్తా ఉంటాను, ఇలా పెట్టేస్తా ఉంటారు, ఏదో ఒకటి బబుల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, అట్లీస్ట్ చూడరు, టైం ఉండదు కదా. లాస్ట్కి ఒక 10 to 15 బిట్స్ చాలా మందికి ప్రాబ్లమేనమ్మా, చాలా మందికి ప్రాబ్లం. అందుకని నేను అంటున్నాను, ఫోకస్ చేయండి. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత చదవమా అని కాదు, ఎంత ప్రజెంట్ చేసామనేదే ఎగ్జామినర్కి ఇంపార్టెంట్. సరే 4 o'clock అందరూ కూడా జాయిన్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. సొసైటీ రెగ్యులర్ షెడ్యూల్స్ ఉంటాయి, మధ్య మధ్యలో నాకు టైం దొరికినప్పుడల్లా కూడా MCQs పెడితే ఇప్పటి నుంచి ఫాస్ట్ ర్యాపిడ్ కోర్సే పెడతాను. ఎందుకంటే మిగతా అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు కూడా ప్లస్ క్లాసెస్ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో టెమండ్రస్ గా అన్అకాడమీలో ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక 5 to 10 మెంబర్స్ ఫ్యాకల్టీస్ ఉంటున్నారమ్మా. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్లస్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా తెలుసు నా క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎంత డీటెయిల్ గా ఉంటాయి. స్టోరీ ప్యాటర్న్ లో మీరు గుర్తుపెట్టుకునే దాని మీద నేను ఎక్కువగా ఫోకస్ పెడతాను. న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, సో నా రెఫరల్ కోడ్ ని యూజ్ చేయండి. నా రెఫరల్ కోడ్ ఏదైతే ఉందో ప్రతి స్లైడ్ మీద కూడా మీకు కనిపిస్తుంది, ప్రవీణ మేకల నా నేమ్ అమ్మ. ఇక ప్రవీణ PSC10 ఇది నా రెఫరల్ కోడ్. సో జస్ట్ 7,000 రూపీస్. మీరు కనుక ఆల్రెడీ రికార్డ్ వీడియోస్ కనుక వింటే ఆల్రెడీ మీ క్రెడిట్స్ ఉంటాయి, ఆ క్రెడిట్స్ తోటి మీకు ఇంకా డబ్బులు తక్కువ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, సో మీ కామెంట్ సెషన్ కి సంబంధించినటువంటి యాప్ లో కామెంట్ సెషన్ కి సంబంధించినటువంటి ఒక మీకు డిస్క్రిప్షన్ కూడా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మేము ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ ఇక్కడ పెట్టట్లేము, ఎందుకంటే ఫ్రీ క్లాసెస్ లో మీరు అక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు. నేను ఎకనామికల్ గా చాలా పూర్ ఉన్నాను అనేటువంటి ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు, సో వాళ్ళ తరఫున ఖచ్చితంగా నేను హెల్ప్ చేయడానికి రెడీ అమ్మా, అటువంటి ప్రాబ్లం లేదు. మరి మీరు ఎకనామికల్ గా పూర్ ఉన్నారా లేదా కూడా తెలియాలి, అలా అని చెప్పేసి బ్లఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది మీతో మాట్లాడాక మీ యొక్క ఇంటెన్సిటీ, మీరు ఎలా అక్కడ ఉన్నారు. నా కామెంట్ సెక్షన్ లో దానికి సంబంధించి ఖచ్చితంగా ఫాలో అప్ అవ్వండి. ఓకే, ఇంత అవకాశాన్ని యూటిలైజ్ చేసుకో. నేను చెప్పేది ఏంటంటే మీకు 7,000 కి మీకు ఒక గ్రూప్ 1 స్టాండర్డ్ లో సిలబస్ అంతా, ఇక్కడ మీరు ఏ యూట్యూబ్ ఫ్రీగా చూసినా కూడా అన్ని సగం ఆఫ్ కనిపిస్తాయి. తెలుగులో క్లారిటీ లేదమ్మా, కాదనట్లేదు. ఇంగ్లీష్ లో చాలా UPSC ప్యాటర్న్ లో కొన్ని వేల యూట్యూబ్స్ మీకు అవైలబిలిటీ ఉన్నాయి, కానీ ఎక్కువగా చూసి 10 యూట్యూబ్ లో చూసారనుకోని ఉన్న టాపిక్ మీద కమాండ్ పోతుంది. ఎందుకంటే బిట్స్ ఇచ్చేటప్పుడు ఇలా కన్ఫ్యూజ్ చేసినప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే తెలుగు అకాడమీ ఓరియంటెడ్ గానే వెళ్ళాలి. ఆ తెలుగు అకాడమీ ఓరియంటెడ్ గానే నా క్లాసెస్ అన్ని కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సందేహాలు ఉన్నా కామెంట్ సెషన్ ఉందమ్మా యాప్ లో, అందులో మీరు ఫాలో అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి. ఎవరైతే కొంత నాకు కావాలి సబ్స్క్రిప్షన్ కానీ నేను చేయలేకపోతున్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి కూడా ఉంటుంది మీకు, అక్కడ మెయిల్ ఐడిలో కూడా నాకు ఫాలో అవ్వడానికి అవకాశం. ఓకేనా? ఓకే, క్లియర్. సో ఇది మనకి సంబంధించినటువంటి సెషన్. నెక్స్ట్ 4 o'clock జాయిన్ అవ్వండి. ఓకే, క్లియర్ అమ్మా. సెషన్ ఎండ్ చేసేస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.